నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. హిందూ ధర్మం, హిందూ సాంప్రదాయం, హిందూ దేశం, హిందూ సిద్ధాంతం ఏంటిది? హిందూని ధర్మం అని చెప్పాలా, లేకపోతే సిద్ధాంతం అని చెప్పాలా, సాంప్రదాయం అని చెప్పాలా, హిందూ మతం అని చెప్పాలా? హిందూ మతం కాదు, హిందూ ధర్మం అంటారు కొంతమంది. హిందూ ధర్మం కాదు, హిందూ సాంప్రదాయం అంటారు కొంతమంది. ఇలానే పరమతం వాళ్ళు ఈ మతంలోకి ప్రవేశిస్తున్నారని, అలానే ఈ మతాన్ని కించపరుస్తున్నారని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేదు, మా ధర్మంలోనే రకరకాలైనటువంటి లోపాలు ఉన్నాయి, అందువల్లే ఈ హిందూ ధర్మం అణగారిపోతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాంటి కోవకి చెందిన ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే మనోహర్ గారు. మనోహర్ గారి మాటలు కొంచెం వాడిగా, వేడిగా, సూటిగా తగులుతూ ఉంటాయి. అసలు ఆయన దృష్టిలో హిందూ మతమా, హిందూ ధర్మమా, హిందూ సిద్ధాంతమా ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. చెప్పండి సార్, మేము కూడా ఇంతకుముందు మీ ప్రోగ్రామ్స్ అయితే చూసాము. మీరేం చెప్తారు? హిందూ ధర్మమా, హిందూ సాంప్రదాయమా, హిందూ మతమా? హిందూ మతం అనేదాన్ని నేను అంగీకరించాను మేడం. హిందూ సాంప్రదాయం అనేదాన్ని మాత్రమే అంగీకరిస్తాను. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి పదాలని వాడుతూ ఉంటారు. వాటికి ఎటువంటి శాస్త్రీయత? సనాతన ధర్మం అనేది పిచ్చి పదం అని చెప్తున్నారా ఇప్పుడు మీరు? ఖచ్చితంగా మేడం, ఆలోచనే అవసరం లేదు. ఎందుకట్లా? అంటే ఏ ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని పిచ్చి పదం అని చెప్తున్నారు? నేను సనాతన ధర్మం పిచ్చి పదం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ధర్మం అనేదానికి హిందూ ధర్మంలో కరెక్ట్ నిర్వచనం లేదు. మనకు ధర్మాలు అనేటివి ఏంటంటే మేడం, ఒక గ్రంథం. ముస్లిమ్స్కు బైబిల్ అనేది ఒక, ముస్లిమ్స్కు ఖురాన్ అనేది ఒక గ్రంథం, క్రిస్టియన్స్కు బైబిల్ అనేది ఒక గ్రంథం. హిందువులకు ఏంటి ఒక గ్రంథం ఉంది, ఎటువంటి గ్రంథము లేదు మనకు. భగవద్గీత కానీ రామాయణం కానీ ఇవన్నీ జరిగినవి అని మనం నమ్ముతున్న బుక్కులు మాత్రమే, గ్రంథాలు మాత్రమే. ఇది పలానా వాళ్ళు రాశారు, భగవద్గీతని ఆయన ఖురాన్ అయితే అల్లా రాశాడంటారు, బైబిల్ని అయితే యేసు రాశారంటారు. బట్ ఈ గ్రంథాలను ఎవరు రాశారు? అదేంటి ఇప్పుడు మీరు చెప్పిన ఆ రెండు గ్రంథాలని ఎవరెవరు రాశారని ఏదో ఒక రకమైన ప్రూఫ్ చూపించారు. అట్లాగే భగవద్గీతను కూడా నమ్మకం మేడం. మరి ఇది కూడా నమ్మకమే కదా? కాదు మేడం, దీంట్లో ఏం చెప్పారంటే, మీరు భగవద్గీతను రాసిండేది పలాని వ్యక్తి అని, రామాయణాన్ని రాసింది పలాని వ్యక్తి అని చెప్పారు. కానీ శ్రీకృష్ణుడు చెప్పాడన్నారే కానీ శ్రీకృష్ణుడు రాశారని ఎక్కడ చెప్పలేదు. అట్ ది సేమ్ టైం రామాయణాన్ని వాల్మీకి రాశారని చెప్పారే కానీ రాముడు రాశాడని చెప్పలేదు. సరే, వాల్మీకి రాశారు రామాయణం, వాళ్ళకి అల్లా రాసినది, ఇక్కడ వాల్మీకి రాశారు. క్లారిటీ ఏంటంటే మేడం, వాల్మీకి రాశాడు అనేది ఒక కల్పితం. అంటే ఆయన ఒక ఊహకు అందిన ఒక కథను రాశాడు ఆయన. అంటే సినిమాలు ఏ విధంగా అయితే తీస్తూ ఉంటారో రామాయణాన్ని ఆయన దృక్పథంతో ఆయన రాశాడే తప్ప చూసి రాయలేదు. రామాయణాన్ని ఏదో ఆయన శ్రీరాముడు కూర్చొని సీత కూర్చొని ఇదో ఇది మా ఆటోబయోగ్రఫీ అని చెప్పి రాయించలేదు. అంటే ఇప్పుడు మిగతా రెండు మత గ్రంథాలు అలా కూర్చొని రాయించినవేనా? వాళ్ళు దాన్ని ఆ విధంగా నమ్మారు. దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆ రూల్స్ నచ్చి ఆ మతాన్ని స్వీకరించారు అంతే. ఇక్కడ ఇప్పుడు దీన్ని కూడా రూల్స్ లేవుంటున్నా మేడం. రూల్స్ లేవని ఎలా చెప్తున్నారు సార్? దీన్ని కూడా హిందువులు నమ్మారు, దాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు రామాయణం అనేది మనిషి జీవన విధానానికి ఉపయోగపడే ఓ గొప్ప గైడ్ లాంటి బుక్ అని కొంతమంది చెప్తున్నారు కదా, వాళ్ళు నమ్మే. మీరు నమ్మనంత మాత్రాన అది లేదని ఎలా చెప్తారు? అనే పదం ఏంటంటే మేడం, ఇక్కడ హిందువులందరూ ఏకతాటిపైకి తెచ్చిన గ్రంథం అంటూ ఏది లేదు. ఏకం చేసే గ్రంథం మనకి ఏది లేదు. ఏ భగవద్గీతను మీరు అంగీకరించారా? భగవద్గీతను శ్రీకృష్ణుడు రాశారని మీరు అంటున్నారు, రామాయణాన్ని రాముడు రాశారంటున్నారు. అసలు రాముడు రాశాడని నేను చెప్పలేదు సార్, వాల్మీకి రాశారనే చెప్పాను. వాల్మీకి రాశారు, లేదు రాముడు చెప్పబడింది ఈయన రాశాడని అనుకుందాం. వాళ్ళు నిజంగా దేవుళ్ళ? ఫస్ట్ నా ప్రశ్న, వాళ్ళు నిజంగా దేవుళ్ళ? ఇప్పుడు మీరు చెప్తున్న ఇప్పుడు మీరు హిందువా? ఖచ్చితంగా నేను ఆర్యవైశ్యుని, నేను హిందువునే. మరి ఇప్పుడు మీరు చెప్తున్న రెండు మతాల్లోనూ కూడా ఆ మతానికి సంబంధించిన గ్రంథాలు వాళ్ళు రాశారు అని అనడానికి ప్రూఫ్ ఏముంది? ఇక్కడ మీరు రాశారు అనేది కదా, అక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారు. విశ్వసిస్తున్నారు. ఇక్కడ హిందూ ధర్మంలో విశ్వసించే వారు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. రోజు రోజు అదే సార్, ఇప్పుడు మీరు హిందూ అయ్యుండి నేను ఆర్య వైశ్యుని అని మీరు ఇంత పబ్లిక్ గా చెప్తూ కూడా మీరు నేను భగవద్గీతను నమ్మను, రామాయణాన్ని నమ్మను అన్నప్పుడు మేడం, నమ్మడానికి దాన్ని గ్రంథంగా అంగీకరించడానికి తేడా ఉంది. ఇక్కడ గ్రంథం అంటే ఏంటంటే మేడం రూల్స్. ఒక మనిషి హిందూ ధర్మాన్ని ఆచరించాలి అనేటట్టయితే ఇటువంటి రూల్స్ అన్నింటినీ పెట్టుకొని ఒక బుక్ ఉంటే ఆ బుక్ను ఆచరించే వారిని హిందూ అంటారు. బైబిల్లో వాళ్ళు ఏ విధంగా జీవించాలి, ఖురాన్లో ఏ విధంగా జీవించాలి అని వాళ్ళకి రాసి ఉంది. వాళ్ళు దాన్ని ఇష్టపడ్డారు, ఆ విధానాన్ని వాళ్ళు మీరు భగవద్గీత చదివారా? అస్సలు చదవలేదు మేడం.
మరి మీరు భగవద్గీత చదవనప్పుడు భగవద్గీతలో మనిషి ఎలా బ్రతకాలి అనడానికి కొన్ని నియమాలు ఇప్పుడు మీరు ఉన్నాయని అన్నదానికి- చదవనప్పుడు ఎలా తెలుస్తుంది సార్ దాంట్లో నియమాలు ఇప్పుడు లేవని మీరు అన్నదానికి నేను ఇంకోటి కూడా చెప్తాను మేడం. ఖురాన్ కానీ బైబిల్ కానీ ఆ మతంలో ఉన్న వాళ్ళల్లో 60 to 70% చదివిండరు. చదివే లేదు వాళ్ళకు, చదివిండరు కాదు వాళ్ళకి అసలు. ఆ మతంలో ఉండే వాళ్ళకి చదివే లేనప్పుడు నేను వాళ్ళు చదివారా అని నేను అడగట్లేదు సార్. దాంట్లో మీరు ఏమన్నారు, ఇప్పుడు మీరు చెప్తున్న 2 మత గ్రంథాల్లోనూ కూడా వాళ్ళు బ్రతకడానికి నియమాలు రాసి ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ హిందూ ధర్మంలో, నేను నమ్ముతున్న హిందూ ధర్మంలో అలాంటి నియమాలు లేవు అనేది మీ వాదన. ఖచ్చితంగా అసలు అదే నిజం. దాంట్లో నియమాలు ఉన్నాయి అని మీరు ఎలా విశ్వసిస్తున్నారు? దీంట్లో నియమాలు లేవని చెప్పడానికి మీరు చదవకుండా ఎలా చెప్పగలుగుతారు? దాంట్లో నియమాలు ఉన్నాయి అన్నది నాకు ఎలా తెలుసు అంటే, నేను అక్కడ ఉన్న కొద్దిమంది మత వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఈ విధమైన విధి విధానాలు ఉన్నాయి, ఈ విధమైన విధి విధానాలు ఉన్నాయంటే నేను వాళ్ళతో చూసుకున్నప్పుడు ఓకే వీరు నచ్చి ఆ మతాన్ని స్వీకరించారు. అంటే ఒక మనిషి చెప్పింది నమ్మి మీరు దాంట్లో నియమాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. అంతే కదా మేడం. రాముడైన మనిషి, మరి ఇప్పుడు కృష్ణుడైన మనిషే కదా. భగవద్గీతలో కూడా నియమాలు ఉన్నాయని మరి ఈ హిందూ మతం నమ్మే భగవద్గీతలో నియమాలు ఉన్నాయని మీరు అంటున్నారు మేడం. ఆ నియమాలు లేవు అని నేను అంటున్నా. ఎలా ఇక్కడ కూడా ఉన్నాయి అని చెప్పిన వాళ్ళ మాటలు నమ్మాలిగా మీరు? లేవు మేడం. ఎందుకు లేవు అని అంటున్నా అంటే మేడం, ఇన్ని రోజులుగా భగవద్గీత గ్రంథం కాదు అని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఈవెన్ మీరు ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళారంటే కోర్టులో గతంలో ఒక 10 ఏళ్ల కిందటో 20 ఏళ్ల కిందటో మీరు ఏ మతం అయితే ఆ మత గ్రంథాల మీద ఒట్టేయాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అన్ని తీసేశారు. భగవద్గీత లేదు ఇప్పుడు కోర్టులో. కోర్టు గురించి మాట్లాడలేదు కదా సార్. కోర్టు నియమాలు రాజ్యాంగ ధర్మాల గురించి కాదు కదా ప్రసక్తి. ఇప్పుడు భగవద్గీత కూడా హిందూ ధర్మంలో బ్రతకడానికి నియమాలున్న గ్రంథం అనేది చాలా మంది హిందూ పెద్దలు చెప్తున్నది. ఇప్పుడు మీరు అదే మరి మీరు పరమత పెద్దలు చెప్పిన విషయాన్ని మీరు నమ్మి పరమత పెద్దలు చెప్పలేదు మేడం. పరమతంలో ఉన్న వ్యక్తులను అడిగి తెలుసుకున్నాను నేను. పెద్దలతో ఎప్పుడు సరే మరి ఇక్కడ కూడా దాన్ని ఆచరించి నమ్మే వ్యక్తుల మాటలు మీరు ఎందుకు నమ్మట్లేదు? ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయం కావాలి అన్నప్పుడు ఎన్నో రకాల సంస్కరణలు జరగాల్సి ఉంది. అసలు హిందూ మతానికి విధి విధానాలు లేవు. హిందూ మతం కాదు ఇది, హిందూ సాంప్రదాయం మాత్రమే. సాంప్రదాయం అనేది ఒక గొర్రె వెనకపోతుంటే ఆ గొర్రె వెనకపోవడమే సాంప్రదాయం అంటే. ఈ హిందూ మతం ఏంటి? రాముడు దేవుడు అని చెప్తారు, కృష్ణుడు దేవుడు అని చెప్తారు. నాకున్న ప్రశ్న ఒకటే, నిజంగా రాముడు అనే వ్యక్తి హిందువు అయి ఉంటే, రావణాసురుడు అనే వ్యక్తి ఒక హిందువు అయినప్పుడు, ఆయన్ని చంపినప్పుడు కొన్ని లక్షల మందిని చంపిన వ్యక్తి దేవుడు ఎలా అయినాడు? మీరు దాన్ని చంపడం అనే ప్రక్రియగా ఎందుకు తీసుకుంటారు సార్? ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని శిక్ష విధించడం అని కదా వాల్మీకి రామాయణం. రావణాసురుడు చేసిన పనికి రాముడు విధించిన శిక్ష అది ధర్మం అని మీరు అంటున్నారు. ఈ రోజు నేను కూడా బయట లోకంలో ఎంతో మంది తప్పు చేసే వాళ్ళని చూశాను. అప్పుడు వాళ్ళని చంపేస్తే నన్ను కూడా దేవుడిగా మీరు అంగీకరిస్తారా? ఇక్కడ రాముడు దేవుడని కాదు, మీరు అది చంపడం ధర్మమా అనే విషయం గురించి. అక్కడ దేవుడు అనేది ఎందుకు అయ్యాడు? ఆ ధర్మాన్ని కాపాడినందుకు ఆయన దేవుడిగా ఆరాధిస్తున్నారు హిందువులు అన్నది మీరు చెప్పేది. రామాయణంలో ఆయన ఏదైతే తప్పులు చేశాడో, తప్పు చేసిన వాడిని శిక్షించాడు కాబట్టి ఆయన దేవుడిగా హిందువులందరూ ఆచరిస్తున్నారు, ఆయన కొలుస్తున్నారు అని అంటున్నారు. లేదు, హిందువులు ఎవరు కొలవలేదు. సనాతన ధర్మం అని మీరు ఏదైతే చెప్తున్నారో పూర్వకాలం అంతా శివలింగాలు ఈశ్వరుడియే ఉన్నాయి, కానీ రాముడి విగ్రహాలు ఎక్కడా లేవు. కేవలం 100-200 సంవత్సరాల నుంచి మాత్రమే రాముడు. అంటే మనోహర్ గారి వాదన ఏంటి? ఇప్పుడు రాముడు కృష్ణుడు దేవుడు కొత్తగా వచ్చిన దేవుళ్ళు, కొత్తగా నార్త్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చిన దేవుళ్ళు, వీళ్ళు గతంలో లేరు. అసలు మీరు ఇస్తున్న స్టేట్మెంట్ కి సార్ రాముడు కృష్ణుడు దేవుడు కాదు, కొత్తగా రావడం ఏంటి సార్? కొన్ని వేల సంవత్సరాల క్రితం కృష్ణుడి జననం ఉంది అని భగవద్గీతలో మహాభారతం చెప్తున్నప్పుడు కొత్తగా నిన్నో మననో వచ్చిన దేవుడు అని ఎలా చెప్తున్నారు? ఇప్పుడు రాముడు ఏదైతే ఒక దారిని లంకకి ఏర్పాటు చేశాడో అది అతని యొక్క విజయం కోసం అతను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ధర్మాన్ని కాపాడడం కోసం కాదు. ధర్మం అంటే ఏంటి? అతను ఇంకొక రాజ్యం మీదకి వెళ్ళి ఆ రాజ్యంలో ఆయన రావణాసుడి ఫీలింగ్ ఏంటి? నేను ఒక రాజును, నాకు నచ్చిన ఆమె నేను తెచ్చుకోవాలని ఆయన తెచ్చుకున్నాడు. సీతాదేవి పరాయి వ్యక్తి భార్య అయినా కూడా ఆయన తీసుకెళ్ళాడు, అది తప్పే. ఆ తప్పును ఆయనను చంపి తీసుకొని వచ్చాడు. చంపే క్రమంలో ఆయన ఒక్కనే చంపచ్చు కదా, కొన్ని లక్షల మందిని ఎందుకు చంపాలి? యుద్ధం జరిగింది కదా. యుద్ధం ఎందుకు చేశాడు? యుద్ధం జరిగింది కదా సార్. ఎందుకు? మళ్ళీ రాముడి తరపున, అతని అయోధ్య తరపున, రాముడి తరపున ఉన్న వ్యక్తులందరూ రాముడి వెనకమ్మడి ఎందుకు లేడు? మీరు రామాయణం పూర్తిగా విన్నారా? ఆయన యుద్ధం చేసే ప్రక్రియ మొదలుపెట్టే సమయానికి రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు. రాజ్యంలోని సైన్యాన్ని తనేలా తోడు తెచ్చుకుంటాడు, లేకపోతే సహాయం తెచ్చుకుంటాడు? సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను
అప్పటికి అతని వ్యక్తిగతమైనప్పుడు అతని దేవుడని ఎందుకు కొలుస్తున్నారు? లేదు, అది కూడా ఒకవేళ దాని మీద స్పష్టత లేదు. నేను ఎంతో మందిని అడిగాను, స్పష్టత లేదు. స్పష్టత లేదనేదే ఉంది సార్. ఇప్పుడు సమస్య వ్యక్తిగతం అంటే దానికి ముందు కూడా సీతాదేవికి ముందు కూడా రావణాసురుడు చాలా మందిని ఇలా తీసుకురావడం జరిగింది. ఆయన కారణంగా చాలా మంది ఇబ్బందులు పడడం ఇవన్నీ జరిగింది. కల్పితం కదా మేడం, ఇది యథార్థం కాదు కదా. ఇప్పుడు అలా అనుకుంటే అసలు దీంట్లో ఏది యథార్థం కాదనే వాదన ఉంటుంది సార్. మీరు ఏమంటున్నారు, వ్యక్తిగత విషయానికి చంపాడు అని అంటున్నారు. మీరు యథార్థం అని వెనక్కి వెళ్ళకండి. మీరు మాట్లాడుతున్న ప్రక్రియలో ఇప్పుడు ఆయన చంపింది తప్పు అని మీరు ఎలా చెప్తారు? వాళ్ళని సైన్యాన్ని తెచ్చుకోలేదు అంటే ఆయన అయోధ్యలో లేడు కాబట్టి తెచ్చుకోలేదు కదా. ఈ వాదన ఎందుకు అంగీకరించట్లేదు? దానికి కూడా విధి విధానాలు నియమాలు ఉన్నాయి కదా సార్. అరణ్యవాసం చేసేవాడు ఎలా తెచ్చుకుంటాడు? స్పష్టత మనకి తెలియని విషయం స్పష్టత లేనిది కాదు కదా. ఇప్పుడు మీరు అన్నది అదే కరెక్ట్ అనుకుందాం మేడం. ఈయన అరణ్యంలో ఉండగా ఆ రావణాసురుడు అనే అతను సీతను తీసుకెళ్లాడు. ఈయన ఆయనతో యుద్ధం చేశాడు. ఆయనతో యుద్ధం చేసేదానికి ఎన్ని రోజులు సమయం పట్టింది, సీతాదేవిని ఏ విధంగా కడుక్కున్నాడు అనేదానికి ఎక్కడ సైంటిఫిక్ రూల్స్ ఎక్కడా లేవు. ఎంతసేపు ఉన్నా ఒక కల్పితం, అంటే మనం నమ్మిన సిద్ధాంతం. నా ప్రశ్న కూడా ఇక్కడ ఒకటే, సీతాదేవిని అందరూ రాముడు దేవుడు అన్నప్పుడు, రాముడు సీత కళ్యాణం జరిగినప్పుడు ఏ హిందూ రాముడు సీత కళ్యాణం రోజు ఎందుకు పెళ్లి చేసుకోరు? ఎందుకు చేసుకోరు మేడం, కావాలంటే చూడండి. సీతారాముని కళ్యాణం జరిగిన రోజు చేసుకోరు. అదే మళ్ళీ చెప్తున్నాను సార్. మనకి తెలియని విషయం జరగలేదనే వాదన అంగీకరించారు. సీతారాముల కళ్యాణం రోజు చాలా మంది హిందువులు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి కానీ అది మంచి ముహూర్తం అని ఎందుకు పెట్టట్లేదు? మంచి ముహూర్తం కాదని ఎవరన్నారు? లోక కళ్యాణం జరుగుతున్న సందర్భం హిందువులందరూ అదే రోజు పెళ్లి చేసుకుందాం పట్టండి. మళ్ళీ మిగతా ముహూర్తాలు ఎందుకు? అంటే వాళ్ళకంటే గొప్ప అదే రోజు నేను వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని బట్టి వ్యక్తిగతం అంటే అప్పటికి హిందూ ధర్మం ఎక్కడికి పోయింది మేడం? అప్పుడు హిందూ ధర్మం ఆ వాదనలో ఎంత నిజం ఉంచారు? ఆ రోజు పెళ్లిళ్ళు చేసుకోరు అనేది చేసుకోరు అనేది చాలా నిజం మేడం. అయితే అది ఒకవేళ కరెక్ట్ అయితే చాలా మంది శ్రీరాముడు సీతారాముడు కళ్యాణం జరిగిన రోజు పెళ్లిళ్ళు చేసుకునే విధానాన్ని పెట్టుకుందాం పట్టండి. మనం ఎవరి పెళ్లిళ్ళు జరగాలి? వాళ్ళ ధర్మాన్ని అనుసరించి వాళ్ళ కాలం జరిగేది పెళ్లి. ప్రతివాడు సీతారాముల కళ్యాణం రోజు పెళ్లి. ఆ ధర్మానికి నిర్వచనం ఎక్కడుంది మేడం? ఇక్కడ పెళ్లి అనేది వాళ్ళ ఇంటి పరిస్థితులు, వ్యక్తిగత విషయాలు, వాళ్ళ జాతకాలు, పెద్దవాళ్ళ ప్రమేయంతో జరిగేది. సీతారాముల కళ్యాణం రోజు పెళ్లి జరగనంత మాత్రాన అతను హిందూ ధర్మాన్ని నమ్మట్లేదు అనే వాదనని ఎలా అసలు చెప్తారు? అలా ఏముంటుంది? పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. అలా అయితే వీళ్ళందరూ డిసెంబర్ చేసుకోవట్లేదు కదా. హిందూ ధర్మం వ్యక్తిగతమా? కాదు కదా. హిందూ ధర్మం పెళ్లి అనేది వ్యక్తిగత విషయం సార్. మనం ఒక ధర్మాన్ని భాగం. అప్పటికి రాముడు కూడా సీతాదేవిని ఎత్తుకపోవడం వ్యక్తిగతమే కదా మేడం. దాని అందరికీ నేను ఎందుకు ఆనందించాలి? ఆయన దేవుడు అని నేను ఎందుకు అంగీకరించాలి? ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు కాబట్టి రాముడు దేవుడు కాదంటారా? పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు అనే వాదన అయితే కరెక్ట్ అయినది కాదంటే కాదు. అడుగుతాను మేడం, ఇంకోటి కూడా అడుగుతాను. ఇప్పుడు రాముడికి దేవుడు అయితే సీతాదేవి వచ్చినప్పుడు 2 తూర్లు అగ్నిప్రవేశం చేసిందని అందరూ చెప్తారు. నమ్ముతారు కదా? చెప్పండి. అగ్నిప్రవేశం చేసిందని మీరు నమ్ముతారు. మళ్ళీ అగ్నిప్రవేశం చేసిన తర్వాత కూడా రాముడు అడవిలో సీతాదేవిని వదిలాడు. మళ్ళీ అది ధర్మమా అధర్మమా? ఆయన ఒకవేళ వద్దు అనుకోనింటే వాళ్ళు పుట్టింటికి ఎందుకు పంపలేదు? అడవిలోకి ఎందుకు పంపాడు? అడవికి ఎందుకు పంపాలి? అడవికి పంపడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి కదా సార్. వాల్మీకి రామాయణం, అందుకే రామాయణం చదివారా అని అడిగాను నేను. ఇక్కడ అన్న పదం మేడం, ప్రతి ఒక్కరు రామాయణాన్ని చదవరు, మహాభారతాన్ని చదవరు మేడం. టీవీలలో సినిమాలలో చూసే సీరియల్ లేదు సార్. మీరు చూసి ఉండొచ్చు, మీరు టీవీలో సినిమాల్లో చూసి ఉండొచ్చు. వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదివిన వాళ్ళు పూర్తిగా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. 100లో ఒక్కరు కూడా ఉండరు. 100లో ఒక్కరు కూడా ఉండరు. మీకు అదే సార్, పదే మీకు తెలియనంత మాత్రాన అదే సిద్ధాంతం ఎలా చెప్తారు? అలా ఏం లేదు. నాకున్న జ్ఞానం అంతా ఏంటి? టీవీలలో వచ్చే సీరియల్లో సినిమాలే నాకున్న జ్ఞానం. మీరు రామాయణం చదివి మాట్లాడండి. ఎందుకు మేడం అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం? దీంతో టీవీలలో అంత బాగా క్లియర్ గా వస్తుంటే దాంట్లో వచ్చింది తప్పని ఎందుకు ఖండియడం లేదు? మళ్ళీ ఒకవేళ టీవీలలో వచ్చేది సినిమాలో తప్పు అని మళ్ళీ మిగతా వాళ్ళు ఎందుకు ఖండియడం లేదు? మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని నేనేం తప్పు పట్టట్లేదు సార్. అది మీ వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే టీవీలో సినిమాల్లో చూపిస్తున్నప్పుడు దాన్ని చదివి టైం వేస్ట్ చేసుకోవడం, టీవీ సినిమా ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్న దర్శకుడు దాని పరిధిని బట్టి దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అది ప్రమాణం ఒకవేళ అది తప్పైనప్పుడు దాన్ని ఖండియకపోవడం, దాన్ని తీసేయకపోవడం కూడా తప్పే మేడం. వారు దాంట్లో ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో మనోభావాలు అన్నారు చూసారా మేడం? ఇక్కడ మనోభావాలను కొన్ని వస్తాయి చూసారా? కల్పితము అనే దాంట్లో మనోభావాలు ఉండవు మేడం. కల్పితం చేయకూడదు ఎప్పుడు కూడా. యథార్థాన్నే చూపాలి. అంటే బుక్కుల్లో ఏ విధమైన రామాయణం ఉందో అదే రాయాలి. ఎవరికి వాళ్ళు తోచినది రామాయణం అని చెప్పుకున్నప్పుడు నేను చెప్పినది కూడా రైటే, నాది తప్పు కాదు. అప్పటికి
ఎందుకంటే అతనికి తోచింది అతను చెప్పినప్పుడు నా అభిప్రాయం నేను చెప్పాను. నా అభిప్రాయంలో రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, వీళ్ళిద్దరు నార్త్ ఇండియా కొత్త రకం దేవుళ్ళు. వీళ్ళేంటి, ఎవరైతే నార్త్ ఇండియాలో రాజకీయ పార్టీలు ఉన్నారో వాళ్ళు అగ్రవర్ణ అహంకారం వాళ్ళది. నేను కూడా అగ్రవర్ణాన్నే, కానీ నేను అంగీకరించాను. వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళేంటి, రాముడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, అనకపోతే కొడతాం, అనకపోతే చంపుతాం, అనకపోతే నరుకుతాం అనే సిద్ధాంతాన్ని వాళ్ళు కొత్తగా తెస్తున్నారు. వాళ్ళు సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మంలో రాముడు ఆ రోజు సీతాదేవిని అడవికి వదిలాడు. ఈరోజు భార్య తప్పు చేసిందని కూడా అందరూ అడవిలోకి వదిలేస్తామా? లేదా ఆ రోజు మహాభారతంలో ద్రౌపదిని పాచికల్లో పెట్టినట్టు ఇప్పుడు భార్యలను కూడా అందరూ తీసుకుపోయి ఆడ పెట్టేస్తారా? అదే సనాతన ధర్మం అంటే. ఏంటి సనాతన ధర్మం నిర్వచనం ఏంటి? ఇక్కడ ఏది నిర్వచనం ఉండమే, ఎవడికి తోచింది వాడు చెప్పడమే. ఇక్కడ సనాతన ధర్మం అనేది ఏంటి? కార్పొరేట్ వాళ్ళు తీసుకొచ్చిన పదమే సనాతన ధర్మం. నార్త్ ఇండియాలో ఉన్న కార్పొరేట్ వాళ్ళు తీసుకొచ్చిన పదమే సనాతన ధర్మం. ఇక్కడ సనాతన ధర్మం ఉన్న పదమే లేదు. ధర్మానికి నిర్వచనం ఇక్కడ లేనప్పుడు సనాతన ధర్మం ఎక్కడొచ్చింది? సనాతన ధర్మం అని ప్రతి ఒక్కరూ మాట్లాడేటట్టయితే, గతంలో జరిగిన అవన్నీ కూడా కరెక్టే అనుకున్నట్టయితే అదే సిద్ధాంతాన్ని ఇప్పుడు పాటిద్దామటండి. రాజ్యాంగం ప్రకారం జీవిస్తున్నాం కానీ సనాతన ధర్మం ప్రకారం జీవించడం లేదు. సనాతన ధర్మం అనేది కార్పొరేట్ వాళ్ళు తీసుకొచ్చింది అనేది ఎలా చెప్తారు? అది ఎప్పుడో పుస్తకాల్లో గ్రంథాల్లో ఎప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పబడింది కదా. సనాతన సాంప్రదాయం ఉంది కానీ ధర్మం లేదు మేడం. ధర్మానికి నిర్వచనమే ఎక్కడా లేనప్పుడు అంటే ఇప్పుడు ఫైనల్ గా మనోహర్ గారు ఏం చెప్తున్నారు? హిందువులో ధర్మం లేదని చెప్తున్నారా? హిందువు ధర్మానికి బుక్కు లేదు. ఆ బుక్ ఇప్పుడు రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాసుకునే క్రమంలో కొన్ని విధి విధానాలు ఉన్నాయి. మీరు చెప్పింది నేను వినను, నేను చెప్పింది మీరు వినరు. కానీ జరగాల్సినది ఏంటి? హిందూ ధర్మం అంటే హిందూ గుళ్ళు, ఆ గుడులు అనేవి మనవి. ఈ సనాతన ధర్మం అనే సోకాల్డ్ నార్త్ ఇండియా వాళ్ళ యొక్క కుట్ర ఏంటి అంటే, ఈ దేవాలయాలన్నింటినీ వాళ్ళు వశం చేసుకోవాలనుకుంటారు, ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. దేవాలయాల మీద ఎవరికీ హక్కు లేదు. ఆ హక్కును వాళ్ళు తీసుకొని, ప్రభుత్వం నుంచి వాళ్ళు తీసేసుకొని వాళ్ళ సొంత ఆస్తులుగా అంబానీలో ఇంకొకరో అనుభవించాలనుకుంటున్నారు. అదానీలకు దాన్ని అప్పచెప్పాలనుకుంటున్నారు. ఇది కుట్ర. ఈ కుట్ర హిందూ తీవ్రవాదులందరూ, హిందూ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాళ్ళకి జీతం ఇస్తున్నారు. ఆ జీతంలో వీళ్ళు ఊగిపోతున్నారు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పారు? జై శ్రీరామ్ అనే వాళ్ళు హిందూ ఉన్మాదులు, హిందూ తీవ్రవాదులు అని చెప్తున్నారు. ఎలా చెప్తారు ఆ విషయాన్ని? మేడం, మీరు ఒసామా బిన్ లాడెన్ అని ఒకతను ఉన్నాడు. ఆయన ధర్మం కోసం ఎంతో మందిని చంపాడు. ఆయన ధర్మం కోసం, ఆయన నమ్మిన ధర్మం కోసం ఆయన మనం తీవ్రవాది అంటున్నాం. చంపాడు కాబట్టి తీవ్రవాది అంటున్నాం. ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అదే కదా, బలవంతంగా రుద్దుతున్నారు. ప్రతిదీ జై శ్రీరామ్ అనాలి, జై శ్రీరామ్ అనాలి, మా హక్కులు కావాలి. ఎవరు లాక్కున్నారు? మీకు ఏదైనా నొప్పి కలిగితే కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు? కేవలం యూట్యూబులలో కూర్చొని ఓ అని తీవ్రవాదాన్ని రెచ్చగొట్టడం తప్ప ఒక్క ధర్మం, ఒక్క సాక్ష్యం చూపించమనండి. ఏ వీడియోలు ఉండవు. యూట్యూబ్లో కూర్చొని బెంగాల్లో అదైపోయింది, ఇదైపోయింది, బెంగాల్ మొత్తం సాయిబులు అయిపోయినారు. బెంగాల్ సాయిబులు అయిపోతే అక్కడ ఉన్న హిందువులు ఎందుకు మాట్లాడడం లేదు? ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. దేనికి సాక్ష్యం అడుగుతున్నారు? బెంగాల్లో మొత్తం బెంగాల్ రాష్ట్రం అంతా హిందువులను తరిమేశారు. ఒక్క సాక్ష్యం చూపించమనండి. ఎందుకు మీడియాలో రావడం లేదు? యూట్యూబుల్లో మాత్రమే వస్తుంది, యూట్యూబుల్లో మాత్రమే మాట్లాడుతున్నారు. ఏది సాక్ష్యం? ఏదో ఒక వీడియో చూపించేసి ఒకరిని కొట్టేస్తాను, ఇంక అందరినీ కొట్టేసి. ఇప్పుడు మీరు కూడా దాంట్లోనే మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో, ఏ సామాజిక మాధ్యమంలో అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారని మీరు బ్లేమ్ చేస్తున్నారో, మీరు కూడా అదే సామాజిక మాధ్యమంలో మాట్లాడుతున్నారు. సరే, ఇది ఆగండి. అదే సామాజిక మాధ్యమంలోనే మీరు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? రాముడు కృష్ణుడు దేవుడు కాదంటే మీ దృష్టిలో దేవుడు ఎవరు మరి? ఈశ్వరుడు. నేను ఈశ్వరుని కొలుస్తాను. మీరు కొలుస్తారు కాబట్టి ఈశ్వరుడు దేవుడు. పక్క వాళ్ళు వేరే వాళ్ళు రాముడిని కొలిస్తే రాముడు దేవుడు కదా. ఇప్పుడు ఒక దేవుడు అనే పదానికి నిర్వచనం చెప్తారా మేడం మీరు? దేవుడు అనే పదానికి ఒక నిర్వచనం ఉంది. ప్రతి ధర్మంలోనూ, ప్రతి మతంలోనూ ఒక నిర్వచనం ఉంది. ఏంటి మేడం దేవుడు అంటే? నా దృష్టిలో శివుడు కూడా దేవుడు అంటే, నాకు మా తల్లిదండ్రులు నేర్పించినారు, మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆయన ఆరాధిస్తున్నాను కాబట్టి నేను అంటున్నాను. కానీ నిజంగా నా దృష్టిలో దేవుడు అంటే ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి, స్వామి వివేకానందం తప్ప నేను ఎవరిని దేవుడిగా ఒప్పుకోను. నేను ఎవరిని అసలు, హిందూ మతం అంటే ఆయనే, హిందూ మతానికి గురువు అంటే ఆయనే, దేవుడు అంటే ఆయనే, మిగిలిన వాళ్ళందరూ కాదంటా నేను. మీరు మొదట్లో హిందూ మతం కాదు, హిందూ సాంప్రదాయం, ఆయన మాత్రమే కొన్ని విధి విధానాల మీద మాట్లాడిన వ్యక్తి. హిందూ మతం మీద కానీ హిందుత్వం గురించి కానీ మాట్లాడిన వ్యక్తి ఆయన ఒక్కడే. ఎక్కడ ఎవరు చెప్పలేదు, ఎవరు మాట్లాడలేదు. ఎవరైతే ఈరోజు మనం శివుడు అంటున్నామో ఆయన ఎంతోమందిని చంపినాడు, రాముడు చంపినాడు, కృష్ణుడు చంపినాడు, ప్రతి దేవుడు ప్రతి వ్యక్తిని చంపినాడు. పోనీ అల్లా చంపినట్టు, యేసుప్రభు చంపినట్టు మీరు ఎక్కడన్నా ఒకరిని చెప్పగలరా? వాళ్ళ పేరుతో ఇతరులు చంపినారు కానీ వాళ్ళు చంపలే.
వాళ్ళ పేర్లతో ఇతరులు చంపినారు. ఇప్పుడు మనోహర్ గారు మీరు చెప్తున్న హిందూ సాంప్రదాయం ఏదైతే ఉందో దానికంటే పక్కన మీరు చెప్తున్న ఆ మతాలు గొప్పవి అని చెప్తున్నారా? ఆ మత విశ్వాసాలను వాళ్ళు నమ్మారు మేడం. వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు చంపుకు తిన్నారు. అక్కడ రూల్సే మేడం అంతే. నేను నా భార్యను ఒంటింటికే పరిమితం చేస్తాను, గుర్కా వేసుకొని బయటికి పోవాలి, దాని ఇష్టమైతే నా మతంలోకి రా. 4 మాటలే మేడం, మిగతాదంతా వదిలేయాలి. దాంట్లో 100 పేజీలు ఉండొచ్చు, 100 పేజీలు మనకు అవసరం లేదు. ఒక సినిమా తీయాలన్నప్పుడు ఒక లైన్ చెప్తారు, ఆ లైన్ తర్వాత దాన్ని 2.5 గంట సాగదీస్తారు. అదే మతం కూడా. హిందూ మతం కానీ క్రిస్టియన్ మతం కానీ, క్రిస్టియన్ మతంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, ముస్లిం మతంలో స్వేచ్ఛ పరిమితులు ఉన్నాయి. హిందూ మతానికి ఏమున్నాయి? ఏమీ లేవు కాబట్టి హిందూ మతం విచ్చలవిడితనం పెరిగింది. దీనికి రూల్స్ లేవు. ఏం విచ్చలవిడితనం పెరిగిందంటారు మేడం? ఈ రోజు హిందూ మతం అని మీరు అంటున్నారు, కానీ ఈ దేశంలో హిందూ మతం లేదు మేడం. నేను అనలేదు హిందూ మతం అని. క్రిస్టియానిటీ రూల్స్ నేను హిందూ మతం అని నేను చెప్పలేదు, మీరు అంటున్న హిందూ సాంప్రదాయం అన్నాను. నేను హిందూ మతం అని దేశంలో ఉండేది రెండే మేడం. ఈ దేశంలో ఉండేది ఒకటి ఇస్లాం మతం ఉంది, వాళ్ళు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. హిందువులందరూ ఆచరిస్తున్నది క్రిస్టియానిటీనే హిందువులందరూ కూడా ఆచరిస్తున్నారు. ఎందుకంటే హిందుత్వానికి రూల్స్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు విచ్చలవిడితనంగా ఏ డ్రెస్సులైనా వేసుకోవచ్చు, ఎట్లయినా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ పద్ధతిలోనే ఉండాలి, ఆ పద్ధతిలోనే ఉండాలి అనేది లేదు. ఒకరితోనే ఉండాలి. హిందూ ధర్మం అంటే ఒక వ్యక్తి ఒకరితోనే, భార్య కానీ భర్త కానీ సచ్చే వరకు ఒకరితోనే ఉండాలి. అలా ఎంతమంది ఉన్నారు మేడం? నాకు భర్తతో అభిప్రాయ భేదాలు వచ్చినా నేను విడిపోతాను, నేను ఇంకోని చేసుకుంటాను, వీళ్ళు ఇంకోని చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళందరూ హిందువులు ఎందుకు అవుతారు? ముస్లింలో కూడా అదే సాంప్రదాయం ఉంది మేడం. దాంట్లో 8 మందిని చేసుకోవచ్చు, 4 విడాకులు ఇచ్చి ఇంకొకటి చేసుకోవచ్చు అని ఉంది. ఇక్కడ వాళ్ళ దాంట్లో రూల్ ఉంది. మనకేమైనా ఉందా? మనం రాజ్యాంగం మేరకుని విడిపోయినా నేను ఇంకోటి పెళ్లి చేసుకున్నా. మళ్ళీ హిందూ ధర్మం ఎక్కడుంది? హిందువులకు రూల్స్ ఎక్కడున్నాయి? నువ్వు చేసుకోకూడదు. నువ్వు రాముడు ఎవరైతే జై శ్రీరామ్ అంటున్నాడో, ఆ జై శ్రీరామ్ అనే వాడికి ఎంతమంది పిల్లలు, ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది అనే ఆయనకు ఎంతమంది భర్తలు ఉన్నారు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు? మళ్ళీ వాళ్ళకి అనే అర్హత ఉందా, యోగ్యత ఉందా? అంటే వీళ్ళు నమ్ముతున్న సాంప్రదాయం వీళ్ళు పాటించట్లేదు కాబట్టి ఆ సాంప్రదాయం తక్కువ అని చెప్తున్నారా? ఖచ్చితంగా మేడం. దానికి రూల్స్ రాసుకోకపోతే ఇది సాంప్రదాయమే కాదు. మనకు రాజ్యాంగం మేరకు మనం జీవిస్తున్నామే తప్ప హిందుత్వానికి రూల్స్ లేవు. హిందుత్వానికి రూల్స్ రాసుకోవాలి అంటే దేవాలయాల్లో కూర్చొని ప్రతి ఒక్క మతం వారు అంటే మన మతానికి సంబంధించి కులం వాళ్ళందరూ కూర్చొని ఈ రూల్స్ పెట్టుకోవాలని మనం పాస్ చేసుకొని దీన్ని మనం అంగీకరించినప్పుడే ఒక మనోహర్ గారు కులాన్ని ప్రోత్సహిస్తున్నారా? అసలు హిందూ మతమే కాదని చెప్తున్నారు, మరి మీరు కులాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? హిందూ మతం లేదు కాబట్టి కులాలు మాత్రమే ఉన్నాయి మేడం. ప్రతి కులము మతమే. ఇక్కడ గ్రంథం లేదు కాబట్టి మంది కులం అయిపోయింది. ఇక్కడ హిందూ ధర్మానికి హిందూ కులానికి తేడా ఏంటంటే, కులం అంటే ఒక పని మేడం అంతే. హిందూ మతానికి గ్రంథం లేదు కాబట్టి కులాలుగా విడిపోయారు. గ్రంథం లేదు. వాళ్ళు చేసే పనిని బట్టి కులాలుగా విభజన జరిగింది కదా. ధర్మానికి కులానికి సంబంధం మీరు అన్న ప్రకారానికి నేను ఇంకోటి కూడా చెప్తా మేడం. మేము వైశ్యాసు, నేను నాది మతము అంటాను, అందరూ కులము అంటారు. నిజంగా మేము కులం కావడానికి గల కారణం ఏంటి అంటే, మాకు గ్రంథం లేదు కాబట్టి మేము కులంగా ఉన్నాం. కానీ లేదంటే మేము హిందువులం అయినట్టయితే మా గుళ్ళల్లో ఇతర కులస్తుల్ని ఎందుకు భోజనం పెట్టరు, ఇతర కులస్తుల నుంచి ఎందుకు డబ్బులు తీసుకొని ఇతర కులస్తులకు ఎందుకు పూజలు చేయరు? మేము హిందువులమే కదా. మళ్ళీ ఎందుకు కన్యాకుబ్రహ్మేశ్వరి దేవస్థానాల్లో ఇతర కులస్తులు సభ్యులుగా కానీ ఇంకో రకంగా కానీ అవకాశాలు ఉండవు? ఎందుకుండవు? మీరు చెప్పమండి. ఏ హిందువు అయినా చెప్పమనండి. మళ్ళా హిందూ సంఘాలలో పేరు మోసిన వాళ్ళందరూ శెట్టి గారే. శెట్టి అంత దొంగ ఎవడున్నాడు? శెట్టిని నమ్మినారు అంటే నట్టేట మునుగుతారని అర్థం. కారణం ఏంటంటే, శెట్టి అనేవాడు తన లాభం కోసం అన్నిటినీ విభజిస్తాడు. నిజంగా అది నిజం. మీరు మొత్తం మీద మీరు చెప్తున్న హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు. మీ మాటల్లో వ్యతిరేకతే కనిపిస్తుంది. వ్యతిరేకత ఎందుకుంది అంటే, విధి విధానాలు లేవు. విధి విధానాలు రూపొందించుకోవాలి. విధి విధానాలు రూపొందించుకునే దానికి ఉన్న ఏకైక మార్గం దేవస్థానాలు. దేవస్థానాలలో సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందే. ప్రతి కులం వాడు చేసుకోవాల్సిందే. ఆ కులం తరపున ఇప్పుడు మీది ఒక ఊరు ఉందనుకుందాం మేడం. మీరు ఒక ఊరిలో ఒక బస్తీలో ఉన్నారు. ఆ బస్తీలో గుడి ఉంది. ఆ గుడికి మీరు పోయి ఏదో ఒక అభిషేకమో లేదంటే ఒక అర్చనో చేయించుకుంటున్నారు. కానీ ప్రతి నెల ప్రతి సంవత్సరం మీరు ఏమైనా పద్ధతిగా డబ్బులు ఏమైనా కడుతున్నారా? మీరు కట్టనప్పుడు మీరు హిందువు ఎందుకు అవుతారు? కట్టాలి అని నియమం ఎందుకు ఉండాలి? పెట్టుకోవాలి మేడం. ఆ నియమం ఉంది కాబట్టి ఈ దేశంలో ఆ మతాలు జీవిస్తున్నాయి. ఆ మతాలు బలపడడానికి గల ఏకైక కారణం, ప్రతి ముస్లిము వాడు ఎక్కడైతే జీవిస్తున్నాడో ఆ మసీదుకు డబ్బు కడతాడు.
ప్రతి క్రిస్టియన్ ఎక్కడైతే జీవిస్తున్నాడో అతను డబ్బు కడతాడు. ఈ Correction, sir. దేశంలో ఉన్న ఒక్క ప్రతి నిమిషం, చర్చిలోను ఒక్క నిమిషం. ప్రతి మసీదులోను సాయిబుకు హక్కు ఉండదు. ఒక్క నిమిషం, మీరు చెప్తున్న ఆ ముస్లింలు వెళ్ళి మసీదులో డబ్బులు కడతారు, క్రిస్టియన్స్ వెళ్ళి చర్చిలో డబ్బులు కట్టట్లేదు, చర్చే క్రిస్టియన్ ని పిలిచి డబ్బులు ఇస్తోంది. అది కొన్ని ఏరియాల్లో మేడం, అంతే. అది కొన్ని ఏరియాలు, అన్ని కాదు. మీరు అనుకుంటున్నారు మేడం. ప్రాంతాన్ని బట్టి ఇది- అక్కడ ఉన్న ఇది పద్ధతులు ఇంకా మారుతున్నాయి సార్. అది చెయ్యనంత మాత్రాన అతను హిందూ కాదని చెప్పలేం కదా. క్లారిటీ ఇస్తా మేడం. మన రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న క్రిస్టియానిటీలు క్రిస్టియన్స్ కాదు. క్రిస్టియన్స్ ఆర్ జెంటిల్మెన్స్. వాళ్ళు జెంటిల్మెన్, ఆలోచన అవసరం లేదు. సరే, మీరు ఏదో చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరు కాదంటే క్రిస్టియన్ కాదు, హిందూ ద్వేష క్రిస్టియన్లు. అంటే వాళ్ళు దీంట్లో హిందూ తేడా ఏంటో. ద్వేషం అంటే వాళ్ళకేంటి, క్రిస్టియన్లు ఎవరు ఇప్పుడు నిజంగా మీరు అమెరికాలో ఉన్న క్రిస్టియన్స్ ఎవరు కూడా రకరకాల ప్యారడే పాటలు, రకరకాల అయ్యప్ప స్వామి మాలలు, ఇంకో రకాల మాలలు, యేసు మాలలు, యేసు నాదాలు, యేసు భజనలు అవేవి చేయరు. వీళ్ళందరూ హిందూ ద్వేషులు. ఎందుకు అంటే వీళ్ళకి ఎవరైతే ఫాదర్ ఉన్నాడో హిందూ మతం మీద ద్వేషాన్ని కలిగిస్తూ చేస్తున్నాడు, అది తప్పే. వాడు తీవ్రవాది, వాడు ఫాదర్ కాదు. ఇంకొక మతం మీద ఏదైతే ద్వేషాన్ని కలిగిస్తున్నాడో వాడు తీవ్రవాదే. అది హిందువుల్లో కానీ, ముస్లింలలో కానీ, క్రిస్టియన్లలో కానీ. పరమతాల మీద ఎందుకు నీకు ద్వేషం? నీకు ఆ మతం నచ్చినప్పుడు నేను ఆ మతాన్ని స్వీకరించి నీ మతంలో నువ్వు చేసుకో. నువ్వు కాపీ కొట్టడం ఏంటి? క్రిస్టియన్ మతం అనేది ప్రపంచంలో కల్లా అత్యంత పెద్దది, ధనికైన మతం. మరి నువ్వెందుకు కాపీ కొడుతున్నావు? ఏం చెప్తున్నారు మనోహర్ గారు? ప్రపంచంలో అత్యంత పెద్దది ధనికమైన మతం. ధనికమైన మతం మేడం క్రిస్టియన్స్. అంటే మతంలో ధనికమైన మతం, పేద మతం కూడా ఉంటాయి. ఎందుకుంటావు మేడం? క్రిస్టియన్స్ అనే వాళ్ళు రిచ్ మేడం. వాళ్ళు ప్రపంచంలో అంతా క్రిస్టియానిటీ రిచ్, ముస్లిమ్స్ రిచే. ఎందుకట్లా? వాళ్ళు ఆ స్థాయిలో డబ్బులు సంపాదించుకున్నారు. ఏ రకంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటారు. వాళ్ళ ఆ దేశాల్లో ఉన్న చర్చిల్లో ఉన్న సంపదను అక్కడ ఉన్న వారికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో వాళ్ళకు భాగస్వామ్యం చేసి వాళ్ళకు సహాయం చేస్తారు. ఆ విధంగా సహాయం చేసింది ఇండియాకు వచ్చే ఫండ్స్. ముస్లింలకు మసీదులకు డబ్బులు వచ్చిండేది ఆ విధంగానే, క్రిస్టియన్లకు చర్చిలకు డబ్బులు వచ్చిండేది ఆ విధంగానే. ఇక్కడ ఉన్న క్రిస్టియన్లకు సహాయం చేయండి, మా మతంలోకి వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాము, మా మతంలోకి వస్తే మీకు డబ్బు ఇస్తాము, మా మతంలోకి వస్తే మీకు అమ్మాయిని ఇస్తాము, అన్ని రకరకాల ఆఫర్లు చేయడంతో వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. ఈ మతాల్లో అవి లేవు కదా. మనం దేవుడి సంపదనైనా 4 వర్గాలు అగ్రవర్ణాల కులాల చేతుల్లోనే దేవస్థాన సంపద అంతా బందీ కాబడింది. శెట్టి చేతిలోనో, రెడ్డి చేతిలోనో, బ్రాహ్మణుడి చేతిలోనో అది బందీ కాబడింది. అది ఇతర మతాలకు రాదు. ఈ డబ్బులన్నీ ఇతర కులాలన్నీ ఇస్తారు. ఆ డబ్బు మాత్రం శెట్టి కూర్చొని తింటాడు. అంటే మీరేం చెప్తున్నారు? మిగతా మతాల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు ఆ మతం సహాయపడుతుంది, ఆదుకుంటుంది, కాబట్టి దాన్ని జనాల సంఖ్య పెరుగుతుంది. హిందూ ధర్మంలో అలా లేదు కాబట్టి జనాల సంఖ్య తగ్గిపోతుందని అంటున్నారు. ఖచ్చితంగా అదే మేడం, అందులో డౌటే లేదు. ఆ విధానం రావాలి అనే దాంట్లో అది ఏకాభిప్రాయం రాలేదు కాబట్టే సెంట్రల్ గవర్నమెంట్ ఒక భారీ ప్రణాళిక వేసి సనాతన ధర్మం అనే ఒక పదాన్ని తెచ్చి కార్పొరేట్ వాళ్ళందరికీ దేవస్థానాలను అప్పచెప్పబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కార్పొరేట్ ప్రైవేట్ చేయబోతున్నారు, శ్రీశైలాన్ని ప్రైవేట్ చేయబోతున్నారు. అన్ని దేవస్థానాలను, ఆ భూములను మొత్తం అసెట్స్ అన్నిటినీ ప్రైవేట్ చేస్తున్నారు. ఎలా చెప్తున్నారు ఈ విషయాన్ని? మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు? మీరు హక్కుదారుల ఏ దేవస్థానంలో మీరు హక్కుదారులని దాన్ని వ్యతిరేకిస్తారు? ఏ దేవస్థానంలో మీకు హక్కు? నేను వ్యతిరేకిస్తున్నాను అనలేదు అది మనోహర్ జరుగుతున్నది గారు. మేడం. ఎలా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, నేను ప్రైవేటీకరణ జరుగుతుంది అనడానికి ఆధారాలు ఏవి? ఆధారాలు అనే దానికి ఒకటే మేడం, రేపు జరగబోయేది నేను ఈరోజు చెప్పాను కదా, చెప్పినేదే నిజం. దాన్ని నిరూపించడం అంటే నేను అడ్వాన్స్గా మీకు చెప్తున్నా. నేను నా యొక్క జ్ఞానంతో ఆలోచన చేసి జరుగుతున్నదాన్ని మీకు నేను చెప్పాను. రేపటి రోజు కాదు, ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరిగిపోతున్నాయి ఇవన్నీ. వీటిని నేను ముందుగా చెప్తున్నా. ఆపేదానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి? కోర్టు. ఎన్నికలు అనేది జనాలకు పప్పులు బెల్లాలు పంచినట్టు ఒక్కొక్కడికి 2,000 3,000 ఇస్తున్నారు కాబట్టి వాడి వ్యక్తితో నమ్ముకున్నాడు. అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ నమ్ముకుంటున్నారు. వాడి దేవుణ్ణి కూడా అమ్మేసుకున్నాడు, అది వాడికి తెలియదు. క్రిస్టియన్ కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వక్స్ బోర్డు అంటున్నారో ఆ చట్టం వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు వక్స్ బోర్డు అందరూ ముస్లింలు అందరూ ఓటు వేయకుండా ఉండాల్సింది, డబ్బులు తీసుకోకుండా ఉండాల్సింది. వాళ్ళు కాంగ్రెస్కి ఓట్లు వేసినారు, బీజేపీకి ఓట్లు వేసినారు డబ్బులు తీసుకొని. అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు అమ్మేసుకున్నారు. హిందువులు కూడా వాళ్ళ హిందూ మతాన్ని అమ్మేసుకున్నారు. దీన్ని అమ్ముకున్నారు అని అంటున్నాం, కానీ చట్టబద్ధత ఎక్కడా లేదు. ఆ చట్టబద్ధత ఎప్పుడు రావాలి? అమ్ముకోవడం అంటే ఇప్పుడు మీ భాషలో ఓటు వేయడానికి డబ్బులు తీసుకుంటే మతాన్ని అమ్ముకున్నట్టే. ఎందుకంటే వాళ్ళకి అధికారాలు ఇచ్చేశారు కదా, వాళ్ళు ఏమైనా చేసేయచ్చు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వాలకు ఏమైనా చేయొచ్చు. మీ ఇల్లును తప్ప, నీది అన్నది తప్ప వేరేది ఏది మీకు అడిగే హక్కు లేదు. మీ చర్చిల్లో కానీ, మీ మసీదుల్లో కానీ, మీ దేవస్థానాల్లో కానీ ప్రభుత్వం దూరుతూ ఉంది అంటే దాంట్లో మీరు ఇచ్చిన లీనెన్సే. ఆ లీనెన్స్ అనేది కూడా నేను చెప్తా చూడండి మేడం, ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు మంచి చెడు రెండూ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అనే అతను మంచి చేశాడు, చెడు చేశాడు. అట్లా ప్రతి నాయకుడు చేసింటాడు. కాంగ్రెస్ చేసింటుంది, నరేంద్ర మోడీ చేసింటాడు, అందరూ చేసింటాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చెడు ఎవరికీ తెలియదు పెద్దగా. అదేంటంటే కరోనా వచ్చినప్పుడు ప్రతి గుడికి, ప్రతి బడికి, ప్రతి మసీదులకు, అంటే ఈ చర్చిలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చినాడు.
మళ్ళీ చెప్పండి సార్. ప్రతి జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రతి గుడికి ప్రతి నాకు తినేదానికి లేదు, మా గుడి జరిగేదానికి లేదు అని అర్జీ పెట్టుకున్న ప్రతి గుడికి, ప్రతి మసీదుకు, ప్రతి చర్చికు డబ్బులు ఇచ్చినాడు. ఆయన అందరికీ ఇచ్చినాడు. అడిగిన వారికే, అడగని వాళ్ళకి కాదు. ఎందుకంటే మాకు గుడి ఉంది, సొంతంగా నాకు గుడి ఉంది. మాకు అడిగాడు. అడిగితే మేము ఉన్నవాళ్ళ మాకు అవసరం లేదని మేము తొబ్బేసాం. మేము దీనస్థితిలో లేము, ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మేము అడగదినంత స్థాయిలో లేము, మాకు కావాల్సినంత డబ్బు ఉంది, మాకు అవసరం లేదు అని మా గారికి వాలంటీర్లు వచ్చినా కూడా వాళ్ళు 2-3 తూర్లు తిరిగినారు. మాకు అవసరం లేదమ్మా అని బయటికి పంపించేసాం. కానీ ఇస్తామన్నప్పుడు అందరూ తీసేసుకున్నారు. తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఆయన అందరూ తిడతారు. ఆయన మసీదులకు అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత, చర్చిలకు మసీదులకు ఇచ్చిన తర్వాత, మీ మసీదులో ఎంతమంది సభ్యులు ఉన్నారో డీటెయిల్స్ ఇమ్మని అడిగినాడు. మీ చర్చిలో ఎంతమంది సభ్యులు ఉన్నారో డీటెయిల్స్ ఇమ్మని అడిగినాడు. అంటే చర్చికి డబ్బులు ఇచ్చిన తర్వాత డీటెయిల్స్, అంటే బాబిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది, మీ చర్చిలో సభ్యులు ఎంతమంది అని డీటెయిల్స్ అడిగారు. అది ఎవరికైనా తెలుసా? కానీ జగన్మోహన్ రెడ్డి తిడతాడు. ఆయన చేసిన తప్పులు ఉన్నాయి, నేనే కాదనను. కానీ ఆయన చేసిన మంచి ఏంటి? మతంలోకి దూరాలి అంటే ప్రభుత్వం కొద్దిగా డబ్బిచ్చి ఆ మతంలోకి దూరి ఆ తర్వాత దాని సంపదనంతా తెలుసుకొని దాన్ని విభజించి ఆ సంపదనంతా దోచుకోవాలన్నది వాళ్ళ కుట్ర. ఇప్పుడు ఆయన చేసింది మంచి పని, కుట్రగా అభివర్ణిస్తున్నారా? మీరు ఏం అంటే ఇంకా చేయలే కాబట్టి కుట్ర కాదు, ఆయన చేయలే కాబట్టి, అంటే అవకాశం రాలేదు కాబట్టి అంటారు అనుకోవచ్చు, మేబీ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అడిగినది సెల్ఫ్ డిక్లరేషన్. మేడం, మీకు పథకాలు కావాలని అడిగారు అనుకోండి గవర్నమెంట్, మిమ్మల్ని సెల్ఫ్ డిక్లరేషన్, నీకు పథకం కావాలన్నా, అయితే నీకు ఎంత డబ్బు ఉంది, నీకు ఎంత వస్తుంది, ఎన్ని రాసి ఇవ్వండి అంటున్నారు. వాళ్ళు ఎన్ని వెరిఫై చేయడం లేదు, చూసుకొని నీ డిక్లరేషన్ మీద వాళ్ళు ఇస్తున్నారు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నాకు 80,000 సంవత్సరానికి ఆదాయం ఉందని చెప్తేనే మీకు పథకాలు ఇచ్చినారు. వాళ్ళు నిజంగా చూసిస్తే ఈ దేశంలో ఇన్ని పథకాలు ఎవరికి రావు. సరే, పథకాల గురించి వదిలేండి, మన హిందూ ధర్మం కూడా చెప్తాను. మీరు ఇందాక ఏదో చెప్పారు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ తీవ్రవాదులు, హిందూ ద్వేషిత క్రిస్టియన్లు, హిందూ ద్వేషిత క్రిస్టియన్లు ఎలా చెప్తారు సార్? వాళ్ళు ఆ మతాన్ని నమ్మో లేకపోతే విశ్వసించో దాని మీద వెళ్తూ ఉండొచ్చుగా, కాదని ఎలా చెప్తున్నారు? వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు కదా. నేను ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాను, మీ యేసుప్రభు ఏమైనా హిందువుగా చెప్పి, మీరు హిందువు అని చెప్పి ఆడ ఉద్యోగాలు తీసుకొని ఆ వచ్చే డబ్బుల్లో నా చర్చికి డబ్బు ఇవ్వమని మీ యేసుప్రభు ఏమని చెప్పినాడా? చెప్పలే కదా. అసలు నువ్వు హిందూ అనేదానికి నీకు ఆడ నిర్వచనం ఏముంది? నేను హిందూ కాదు, నేను క్రిస్టియన్ అయ్యానని చెప్తున్నాడు ఆ వ్యక్తి. మళ్ళీ మీరు హిందూ అనే వాళ్ళ సర్టిఫికెట్లో ఏమనుందో చూసుకోండి మేడం, హిందూ అనే ఉంది వాళ్ళ సర్టిఫికెట్, అందుకే వాళ్ళ ఉద్యోగాలు వచ్చాయి. అంటే మీరు అది మార్చుకోమని చెప్తున్నారా? అంతే కదా. వాళ్ళు ఎప్పుడైతే హిందూ కాదో వాళ్ళు ఎస్సీలు కాదు, అదేంటి బీసీసీ పోతారు వాళ్ళు. మళ్ళీ చెప్పండి. హిందువుగా ఉన్న వ్యక్తి మాత్రమే ఎస్సీ, మాల అన్న, మాదిగాలన్నా కొన్ని దానిలలో హిందూ అని ఉండాలి మేడం. హిందూ, ఆది, ఆంధ్రమాల అని రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళల్లో, తెగలు. ఆ తెగలలో మీరు క్రిస్టియానిటీ స్వీకరించి ఉంటే మీరు ఎస్సీ కిందికి రారు, బీసీసీ కిందికి వెళ్తారు, కన్వర్టెడ్ క్రిస్టియన్ కిందికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. ఈ రిజర్వేషన్ లో ఉద్యోగం తీసుకునే అర్హతను కోల్పోతారు. ఖచ్చితంగా. అదే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. అది ఎవరికి పెద్దగా తెలియలే. ఆయన చర్చిల్లో ఎంతమంది బాబిజం తీసుకున్నారో లిస్ట్ ఇమ్మని అడిగాడు. ఇండైరెక్ట్గా అడిగాడు, డైరెక్ట్గా కాదు. అంటే ఆయన ఏ ఇంటెన్షన్తో అడిగినాడు అని. ప్రభుత్వానికి డబ్బు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఊరికే ఉండదు కదా. వాళ్ళ చర్చిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఎంతెంత రెవెన్యూ వస్తుంది, వాళ్ళకి ఏమైనా రూమ్లు ఉన్నాయా, భూములు ఉన్నాయా, జాగాలు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా అనేది అన్నీ ఒక్కొక్క ఫార్మేట్ ప్రకారంగా అడిగారు డీటెయిల్స్. ఈ అడిగే క్రమంలోనే గవర్నమెంట్లో కొన్ని క్లాషెస్ ఏదో వచ్చి ఆగిపోయాయి మధ్యలో. నిజంగా వచ్చి ఉండింటే వీళ్ళ ఉద్యోగాలన్నీ లేచిపోయేటి, ఒక్కటి ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎస్సీ ఎస్టీ అనే విషయాన్ని తీసేసి కన్వర్టెడ్ క్రిస్టియన్ అని పెట్టుకోవాలని అంటారా? ఇప్పుడు మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే బీసీసీ అవుతారు మేడం. బీసీసీ అయితే వాళ్ళకి ఆ ఉద్యోగాలు రావు. వాళ్ళు ఎస్సీలుగా ఉంటూ వాళ్ళు ఉద్యోగాలు పొందుతూ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు క్రిస్టియానిటీకి డబ్బులు కట్టారు. ఇక్కడ నేనేమంటున్నా, అయ్యా హిందూ అనే డిక్లరేషన్ ఇవ్వాల్సింది ప్రభుత్వం కాదు. ప్రభుత్వం ఎవడు? వాడు మధ్యవర్తి. మనకందరికీ మనం కొట్లాడుకోకుండా ఉండేదానికి ఉన్నదే ప్రభుత్వం. వాళ్ళే మనకు ఓనర్లు కాదు. నువ్వు హిందూ అని డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఒక దేవస్థానం. ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు? ఒక దేవాలయం వాళ్ళు నిన్ను హిందువుగా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అవును. అతను ఇప్పుడు ముస్లిం అని అతను చర్చ్ మసీద్ వాడిస్తున్నాడు, క్రిస్టియన్ అని చర్చ్ వాడిస్తున్నాడు, నువ్వు హిందూ అని ఎవరు ఇవ్వాలి? అంటే నేను చెప్పేసి అయిపోయాను, నేను నాయుడు అని చెప్తాను, నేను శెట్టి అంటాను, నేను రేపు పొద్దున్న పోయి ఉద్యోగం కోసం నేను మాదిగోని అని చెప్పుకుంటా ఉద్యోగానికి. అంటే ఏంటి క్రైటీరియా? ఎవరు ఇవ్వాలి డిక్లరేషన్? గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది నేను ఏంటి అనేది? ఒక్క దేవస్థానం వాడు డిక్లేర్ చేయాలి. ఏ ఊరికైనా వెళ్ళండి మేడం, ఆ దేవస్థానంలో ఉన్న పూజారికి వీళ్ళ అమ్మ ఎవరు, వీళ్ళ నాయన ఎవరు, వీడి కులం ఏంది, వీడి మతం ఏంది, వీడి గోత్రం ఏంది అని చెప్పగలుగుతారు ఏ విలేజ్కి వెళ్ళినా కూడా.
వాళ్ళు డిసైడ్ చేయాలి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి డబ్బు కట్టే విధానం రాకపోతే ఆ గుళ్ళల్లో మనకు హక్కు రాదు, ఆ గుడి సంపద మనకు రాదు. చాలామంది ఇప్పుడు వక్స్ వద్ది జరుగుతుంది మేడం, నేను నరేంద్ర మోడీ తీసుకొచ్చిందని అప్రిషియేట్ చేస్తా. ఏ రకంగా? వక్స్ యాక్ట్ అనేది రావాల్సిందే, క్రిస్టియన్ యాక్ట్ రావాల్సిందే, ఎండోమెంట్స్ యాక్ట్ కూడా రావాల్సిందే. ఎండోమెంట్ యాక్ట్లో ఏం కావాలని కోరుకుంటున్నారు మనోహర్ గారు? అసలు మీరు హిందూ ధర్మాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే నా దృష్టిలో ఏంటంటే మేడం, కేవలం హిందువుల మధ్య గొట్లాటలు జరగకుండా ఎన్నికలు జరిపే ఒక సంస్థ మాత్రమే, అంతే. మున్సిపాలిటీలలో, పంచాయతీ కార్యాలయాలు, పంచాయతీ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు ఎట్లయితే ఉంటాయో ప్రజాపాలన వాళ్ళే చేస్తున్నారా? అధికారులు ఏంటి, ఉద్యోగాలుంటూ ప్రజల చేత గెలుపొందిన వాళ్లకు, ప్రజలకందరికీ సమాన న్యాయం చేయడం కోసమే ఆఫీసులు ఉన్నాయి. ఎండోమెంట్స్ మనకు ఓనర్ కాదు. ఎండోమెంట్స్ కూడా ఎన్నికలు జరిపేదానికోసమే ఎండోమెంట్స్ ఉంది. మనలో ఏకాభిప్రాయం జరగలేదు కాబట్టి, ఏకాభిప్రాయం లేదు కాబట్టి వాళ్ళు ఓనర్లుగా చలామణి అయితే తింటున్నారు. రాజకీయ నాయకులు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కలిపి తింటున్నారు. మీరు రేపు పొద్దున్నే మీరు ప్రతి దేవస్థానంలో ఎన్రోల్మెంట్ సిస్టమ్ ఏమనండి, ఈరోజు సోకాల్డ్ హిందూ ఉన్మాదులు, హిందూ తీవ్రవాదులు నేను రకరకాలు అంటూ ఉంటానండి పదాలు. ఎందుకు అంటూ ఉంటాను అంటే, నేను హిందూ అని చెప్పుకునేదానికి నాకు కొన్ని క్లారిటీ ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకు ఆదాయం ఉంది, నేను బయటికి వచ్చి సమాజం కోసం చెప్తున్నా. ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఏముందని, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేలా హిందూ అని చెప్పుకోవడానికి డబ్బులు అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, చాలా మంది బయటికి వచ్చి మాట్లాడుతున్నారో రకరకాలుగా, వాళ్ళకి ఏం వ్యాపారం ఉంది, వాళ్ళకి అసలు ఆదాయం ఏంటి? మాట్లాడడానికి వ్యాపారానికి డబ్బు కావాలి కదా, డబ్బు లేకుండా అన్ని చేయగలరా? ఈ రోజు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఆయన నమ్మిన ధర్మం మీద ఆయనకున్న నమ్మకంతో, విశ్వాసంతో మాట్లాడుతుండొచ్చు కదా. ఏ యూట్యూబ్ ఛానల్ కానీ, ఏ సంస్థలు కానీ జరగాలంటే డబ్బు కావాలి. ఎవరు ఊరికే పనిచేయరు, ప్రతి ఒక్కరు డబ్బు కావాలి. ఆ డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఫండింగ్ ఇస్తే వాళ్ళకి ఆ డబ్బు వచ్చింది. ఆ రోజు ఎవరైతే బాంబులు పెట్టుకొని, బెల్ట్ బాంబులను ఇంకోటనో తీవ్రవాదులు వచ్చి బాంబులు వేసి చంపిపోయినారో, రేపటి రోజు వీళ్ళు కూడా ఇదే, వీళ్ళకు తేడా లేదు. వాళ్ళకి డబ్బు ఇచ్చి చేయించినారు, వీళ్ళకు డబ్బులు ఇచ్చి మాటలు అనిపిస్తున్నారు, ద్వేషాన్ని పుట్టిస్తున్నారు. అంటే మీరేమంటున్నారు? హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తు కాలంలో తీవ్రవాది అంటారు. ఖచ్చితంగా అవుతారు. వాళ్ళు తీవ్రవాదుల కిందకే లెక్క అవుతారు. ఎందుకంటే మీకు ఏ దేవుళ్ళలో సభ్యత్వం ఉంది? వాడంటే పలాని చోట, ఇప్పుడు తీవ్రవాది అనేవాడు ముస్లింలలో అందరూ కాదు మేడం, ఎక్కడి నుంచో వచ్చిన వాడు తీవ్రవాదం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రతి ముస్లిము తీవ్రవాది కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి క్రిస్టియన్ తీవ్రవాది కాదు. ఈ దేశంలో ఉన్న హిందువులే తీవ్రవాదులుగా తయారైపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ యొక్క గోల్ వీళ్ళకి తెలియదు. డబ్బులు ఇచ్చేస్తే, నీకు డబ్బు ఇచ్చేస్తా నువ్వు ఏదైనా బాగుతండు అనేవాళ్ళు కొల్లలకి అయిపోయారు. టీవీల ముందుకు వచ్చి మాట్లాడచ్చు, మనము ఫేమ్ అయిపోతాము. అసలు ఏంటి వాళ్ళు? అంటే ఒక గుడి కట్టాలి, ఒక గుడిలో సభ్యుడివి కాదు, పూజారివి కాదు, నువ్వు ఏమీ కాదు, నీ కాంట్రిబ్యూషన్ లేదు, హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడతానంట. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ తీవ్రవాదులను మీరు చెప్తున్నారు ఇప్పుడు టీవీల ముందు కూర్చొని. ఖచ్చితంగా మేడం, వాళ్ళకి ఏ అర్హతతో మాట్లాడుతున్నావు? నీకు ఏముందని? నువ్వు ఏ దేవులంలో నువ్వు సభ్యుడివి? అసలు నువ్వు ఏ దేవులంలో సభ్యుడు నిన్ను నిరూపించుకో. నాకు సొంతంగా గుడి ఉంది మేడం, నేను ఒక ధర్మకర్తను, అందరికీ కాబట్టి నాకు ఆ హక్కు ఉంది, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం మనోహర్ గారు, అందరికీ అట్లా దేవాలయాలు కట్టుకొని దేవాలయాల్లో అధికారం లేకపోతే తీసుకునే ఇది లేదు కదా. ఒక సామాన్యమైన వ్యక్తి హిందూ ధర్మాన్ని నీ దేవాలయంలోనే సభ్యత్వం తెచ్చుకోలేని నువ్వు హిందూ ధర్మం గురించి ఏం మాట్లాడతావయ్యా? నీకేం హక్కు ఉందయ్యా? నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ దేవాలయంలో ముందు నువ్వు సభ్యుడిగా జాయిన్ అయ్యి, నువ్వు అక్కడ నీ యొక్క పదవిని తీసుకో, అధ్యక్షుడిగానో కార్యదర్శిగానో ఏదో ఒక పదవి తీసుకొని స్థానంలో కూర్చొని నువ్వు మాట్లాడు, నేనప్పుడు నీకు అంగీకరిస్తా. ఒక్క నిమిషం మనోహర్ గారు, దేవాలయంలో ఎంతమందికి సభ్యత్వం ఇస్తారు ఒక దేవాలయంలో మీరు చెప్పండి? మీకు తెలిసి ఈ దేశంలో ఎన్ని దేవాలయాలు ఉండొచ్చు మేడం? మామూలుగా ఒక చిన్న దేవాలయంలో ఎంతమందికి సభ్యత్వం ఇస్తారు? కనీసం 11 మంది తీసుకోవచ్చు మేడం. మరి ఇప్పుడు పదవులు 11 మంది తీసుకోవచ్చు, సభ్యత్వాలు లక్షల మంది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు? పదవులు కావాలని అడుగుతున్నారా? సభ్యత్వం పదవి ఉన్నవాడు మాట్లాడాలి, పదవి ఉన్నవాడిది బాధ్యత. ఏ పదవి లేని వాడికి మాట్లాడే వ్యాపారం చేసుకుని డబ్బులు ఇస్తాడు, అంతే. వాడు వ్యాపారం చేసుకుని డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు ఒక దేవాలయం పరిధిలో ఒక 100 కుటుంబాలు ఉంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 11 మందికే సభ్యత్వం ఇస్తున్నప్పుడు 11 మందికి అధికారం ఇస్తున్నప్పుడు మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు కొత్త వాళ్ళకి అధికారం ఇస్తారు. అది కామన్ గా జరిగేసారి. నేను ప్రక్రియ గురించి మాట్లాడలేదు, మీ సిద్ధాంతం చెప్పండి. ఒక దేవాలయం ఉంది, దాని చుట్టూ ఒక 100 కుటుంబాలు, 100 మంది కుటుంబాలు ఉంటే 11 మందికే మీరు అధికారం ఇస్తూ, అధికారం ఉన్నవాడే మాట్లాడాలి హిందూ ధర్మం గురించి అంటే మిగతా 90 మందికి మాట్లాడే హక్కు లేదనా? మరి ఇది హిందూ బాధ్యత ఉండదు. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం అయితే ఎమ్మెల్యే ఒకటే ఎందుకు ఉండాలి మేడం? మళ్ళీ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయిపోతాం కదా. మాట్లాడడానికి మన తరపున మాట్లాడడానికి ఎమ్మెల్యేలని, కౌన్సిలర్లను ప్రతి ఒక్కరిని ఏ విధంగా అయితే ఎన్నుకున్నామో, ఈ దేవస్థానాలకు కూడా మన సమస్యల కోసమే ఆ ఎన్నిక ఉంటుంది. ఆ ఎన్నిక ఎందుకు జరుగుతుంది? ఆ దేవస్థాన సంపదను
ప్రజలకు ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికోసమే ఆ ఎన్నిక ప్రక్రియ అదంతా ఓకే సార్, కానీ మాట్లాడడానికి నీకు నాకు మాటలు ఏముంటాయి మేడం? దేవస్థానాల కాడ మాటలు ఉండవు మేడం. ఆ ఉన్న సంపదను ప్రజలకు ఏ విధంగా వినియోగంలోకి తేవాలి అనే దేవస్థానం గురించి కాదు కదా సార్, మీరు దేవాలయంలో సభ్యత్వం లేని వాడికి అసలు మాట్లాడే అర్హత లేదని చెప్తున్నారు. అది ఉపాధి అవకాశాలు, ఇప్పుడు హిందువులకు ఉపాధి అవకాశాలు ఎవరు చూపాలి మేడం? ప్రభుత్వమా? ప్రభుత్వానికి ఏం పని మేడం? ప్రభుత్వానికి మతంతో ఇది ఏం లేదు. ప్రభుత్వం పని ఏంటి? రోడ్లు వేయడం, అందరికీ ట్యాక్సులు వసూలు చేయడమే. ఏ మతానికి ఏ కులానికి డబ్బులు ఇవ్వకూడదు. ప్రభుత్వం పని కాదు అది. నా మతం నా హిందూ మతం అన్నప్పుడు హిందూ ఏ మతానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకూడదనే విషయం ఎలా చెప్తారు సార్? ఆల్రెడీ ప్రభుత్వాలు ఇప్పుడు నేను ఆల్రెడీ దాని మీద నేను హైకోర్టులో కేసు వేస్తున్నా మేడం. ఆల్రెడీ కేసు నాది ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో నేను హైకోర్టులో కేసు వేస్తున్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ అని ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది మేడం. టాపిక్ చెప్పండి సార్. కేసు వేస్తున్న దానికి మతాలకు డబ్బులు ఇవ్వకూడదు. ఆ మతాలు ప్రభుత్వానికి ఏం డబ్బులు ఇచ్చాయని మీరు డబ్బులు ఇస్తున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళు మక్కాకి వెళ్ళాలని అనుకుంటేనో లేకపోతే చర్చికో గవర్నమెంట్ వాళ్ళకి ఎవరి నుంచి ఇవ్వాలి? వక్స్ ఆస్తుల్లో నుంచి వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వానికి వాళ్ళు ఏ విధంగా పన్ను కట్టినారు? కాబట్టి ప్రభుత్వం ఇవ్వద్దని అడుగుతున్నాను. ప్రభుత్వం ఇవ్వకూడదు. ఏ మతానికి ఇవ్వకూడదు. ఏ మతానికి ఇచ్చినా తప్పే. పథకాలు కూడా ఇవ్వకూడదు. ఆ పథకాలు ఇప్పుడు నన్ను కనింది నా మతం మేడం. నా మతం నాకు బీదరికం ఇచ్చింది అంటే ఎవరు? ప్రభుత్వం ఇచ్చిందా? నాకు నా మతం ఇచ్చింది బీదరికం. పథకాల గురించి కాదులేండి, మీరు మతం గురించి మాట్లాడారు. మతం గురించే చెప్తున్నా మేడం. ఇప్పుడు రకరకాలుగా బీదరికం అనే దానికి బాధ్యుడు ఎవడు? దేవుడే. ఆ దేవుణ్ణి ఆ మతం వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఏం దేవుడో నాకు ఎందుకు ఈ బీదరికాన్ని ఇచ్చినావు? చచ్చిపోయిన వాళ్ళందరూ ప్రతి మతంలోని దేవుడికి ఆస్తులు ఎందుకు ఇచ్చినారు? ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు ఆ డబ్బుల్ని వినియోగించి వాళ్ళకి బీదరికాన్ని పోగొట్టమని. మీరు చెప్పే సిద్ధాంతం ప్రకారం ఓ చిన్న దేవాలయం తీసుకుంటే ఆ దేవాలయంలో ఒక అర్చకుడు ఉంటారు. ఆ దేవాలయానికి ఎక్కువ సంపద రాదు. అది చాలా చిన్న దేవాలయం, ఎక్కువ మంది రారు, సంపద రాదు. కానీ ఆ అర్చక స్వామి పూర్తిగా ఆ దేవాలయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నప్పుడు అతన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఆ దేవాలయం కట్టి ప్రాంతంలో ఉన్న హిందువులది ఆ బాధ్యత. ఎలా తీసుకోవాలంటారు దాన్ని? ప్రతి నెల దానికి 100 రూపాయలనో 50 రూపాయలనో వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయాలి. దానం కాదు, సభ్యత్వం రూపంలో ప్రతి నెల నేను 100 రూపాయలు ఇస్తాను రసీదు రూపంలో. ప్రతిదీ అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ లేకపోతే డబ్బు తినేస్తారు. అది మసీదుల్లో అయినా, చర్చిల్లో అయినా, దేవాలయాల్లో అయినా. అకౌంటబిలిటీ ఏంటి? మీరు ఈ దేవస్థానానికి అధికారికంగానే ఉండాలి. కానీ ఇప్పుడు అర్చక స్వామిని పోషించాల్సిన బాధ్యత ఎవరి? హిందువులదే. పోషించలేని పరిస్థితి ఉన్నట్టయితే అది గుడి తీసేయాల్సిందే. గుడి అనవసరం. గుడి బాధ్యతలు హిందువులందరూ తీసుకున్నప్పుడే గుడి ఉండాలి. లేకపోతే గుడి ఎందుకు? ఎవరు లేనప్పుడు ఎవరు చేస్తారు ఆ గుడిని? అంటే గుడికి దేవుడికి పూజలు జరగకపోవడం కూడా పుణ్యమేనా? ఎన్నో దేవాలయాలకు నేను చూస్తున్న దేవాలయాలు, నాకు తెలిసిన దేవాలయాలు పొద్దుటూరులోనే కనీసం అంటే 10-20 దేవాలయాలకు రోజు పూజలే జరగవు. మళ్ళీ దేవాలయాలను ఎట్లా అంటారు? అనకూడదు వాటిని దేవాలయాలని. అసలు పూజలు జరగని పరిస్థితి దేవాలయాలకి రావడానికి కారణం ఎవరు? స్వార్థం. సొంతంగా ఎవడివాడు గుడి కట్టాడు, సొంతంగా కట్టుకున్నారు. గుడి ఎప్పుడు సొంతంగా కట్టుకోకూడదు మేడం. మేము సొంతంగా కట్టుకున్నాం. మా కుటుంబం పెద్దది కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ ఉండి మాట్లాడుకునేదానికి ఒక అసెంబ్లీ ప్లేస్ మాకు. కాబట్టి మేము సొంతంగా మా గుళ్ళోకి మేము ఎవరిని రాని, మీరు వస్తానన్నా కూడా రానిచ్చుకోము. మా సొంతం మేము రానిచ్చుకోము. దేవుడు అందరికీ సమానమే కదా సార్. అలా నా ఇంట్లో నేను పెద్ద గుడి, ఇప్పుడు మీకు ఇది ఈ ఆఫీస్ ఎంత ఉందో ఇంత పెద్ద ఆఫీసు నాకు దేవాలయం ఉంది, మేమన్నీ రానిచ్చుకోము మా ఇంట్లోకి. ఇది మా సొంత దేవాలయం అండి అంటాం మేము. ఇల్లు వేరు దేవాలయం వేరు కదా. మాకు ఇళ్ళ మధ్యలో పెద్ద గుడి ఉంది మేడం. మా గుడిలోకి ఎవరిని రానిచ్చుకోము, ఒక్క వ్యక్తిని కూడా రానిచ్చుకోము. మీ కుటుంబ సభ్యులు మాత్రమే వస్తారా? మా కుటుంబ సభ్యులు మాత్రమే రానిచ్చుకుంటాం. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదా? ఎందుకైతుంది మేడం? ఎందుకైతుంది? భగవంతుడు అందరికీ సమానమే కదా. మరి భగవంతుడు ఇక్కడ మాత్రమే ఉన్నాడా? భగవంతుడు ఊర్లో ఎక్కడా లేడా? నా ఇంటికనే లేదు భగవంతుడు. మీరు ఇంట్లో కట్టుకున్నారు కాబట్టి మీ సిద్ధాంతం నడుస్తుంది. మరి ఇప్పుడు మిగతా వాళ్ళని వేరే రామాలయానికో ఇంకెవరో కట్టిన రామాలయానికి మీరు ఎలా వెళ్తారు? అందుకే మేము అంటున్నాం మేడం, సభ్యత్వం. ఏ దేవుడి మీద నీకు విశ్వాసం ఉందో ఆ దేవుళ్ళకి అన్నిటికీ నువ్వు డబ్బు కట్టుకో. ఈ హిందూ సంపద నీకు రావాలి అన్నా, హిందూ సంపదలో నీకు హక్కు దొరకాలన్నా ప్రతి దేవాలయానికి, ఈ దేశంలో 1 కోటి దేవాలయాలు ఉంటాయి మేడం, అతి తక్కువ ఉన్నా కూడా. 1 కోటి దేవాలయాల్లో నేను 50 దేవాలయాలు కట్టుకోగలను అనుకోండి, 50 దేవాలయాలకు నేను కట్టుకుంటాను. అంటే 50 దేవాలయాలకి వెళ్ళాలని చెప్తున్నారా? మిగతా దేవాలయాలు టూరిస్ట్గా వెళ్తా. ఐఎమ్ టూరిస్ట్. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారా? నేను శివుణ్ణి కొలుస్తాను మేడం, తిరుమలకి వెళ్ళను నేను. ఇప్పటిదాకా మీరు ఒక్కసారి కూడా తిరుపతి వెళ్ళలేదు? మా భార్య ఇష్టపడుతుంది కాబట్టి నేను వెళ్తాను. ఓం నమ శివాయ అయితే అనుకో, నేను ఓం నమ శివాయ అనుకుని వచ్చేస్తాను. ఏంటి వెంకటేశ్వర స్వామి గుడిలోకి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోకి ఓం నమ శివాయ అనుకుని ఓం నమ శివాయ అనుకుని వచ్చేస్తాను. అంటే మీరు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టరా?
పెట్టినప్పుడు కూడా నేను ఓం నమ శివాయ అని అనుకొని వస్తా. ఆ ఎదురుగుండా ఉన్న విగ్రహంలో శివుణ్ణి చూస్తారా మనోహర్ గారు? నేను మనసులో అంటే నాకు మా పెద్దలు అదే నేర్పించారు, మనం శివుణ్ణే కొలవాలని చెప్పినారు కూడా నేను శివుణ్ణే కొలుస్తాను. మరి మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు మరి? ఒకరిని బాధ పెట్టకుండా, నా భార్యకి ఇష్టము, నేను ఎందుకు కాదనాలా? అసలు మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వ్యతిరేక అయ్యిండొచ్చు మేడం. నాకు శ్రీశైలం మల్లికార్జున స్వామి నాకు దైవం. నేను ఆడికి వెళ్తాను, ఆడికి వెళ్ళి నేను నా కోరికలు నా మొక్కుబళ్ళన్నీ ఆడ తీర్చుకుంటా. ఒక్కొక్కరికి కొందరు శివుని కొలుస్తారు, కొందరు ఈశ్వరుని కొందరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, ఇంకొందరు ఇంకొక దేవుని కొలుస్తూ ఉంటారు. మనందరం ఏకం కాలేము, ఎందుకంటే మనకి దేవుళ్ళే వేరు కాబట్టి మనం ఏకం కాము. ఏకమయ్యే అవకాశం కూడా లేదు మనకు. ఏకం కాగలిగేది ఏంటంటే అంటే మీ దృష్టిలో భగవంతుడు అంటే కేవలం శివుడు. మరి ఇక్కడ ఒక విషయం చెప్పండి, మీ దృష్టిలో భగవంతుడు అంటే కేవలం ఈశ్వరుడు, అది ఈశ్వరుడని నమ్ముతున్న మనోహర్ గారు ఇంకొక వ్యక్తి ఇంకొక వెంకటేశ్వర స్వామి నమ్మితే, ఇంకొక వ్యక్తి కృష్ణుడిని నమ్మితే, మరి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సనాతన హిందూ ధర్మంలో మరి ఇన్ని విభేదాలు ఉండడం పరమతం వాళ్ళు రావడానికి అవకాశం ఇచ్చినట్టు కాదా? పరమతం వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాగలుగుతున్నారు అంటే మనకు గైడ్ లైన్స్ లేవు కాబట్టి రాగలుగుతున్నారు. గైడ్ లైన్స్ కావాలి. గైడ్ లైన్స్ రావాలి అంటే మన దేవస్థానాలలో కూర్చొని ఒక 10 రోజుల పాటు దీని మీద డిస్కషన్ చేసి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసుకున్న దాన్ని గ్రంథంగా మనం అందరం అంగీకరించాలి. నేను నా బిడ్డకు చెప్తూ ఉంటా, రేపటి రోజు నువ్వు నా సాంప్రదాయాల ప్రకారంగా నువ్వు పాటించినట్టయితేనే నా ఆస్తుల్లో నీకు హక్కిస్తా. అంటే మీరేం చెప్తున్నారు? నువ్వు కూడా శ్రీశైలం వెళ్ళి దండం పెట్టుకుని రా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆస్తి పని చెప్తారా ఏంటి? మన దేవుడు ఆయనే నువ్వు ముక్కాలమ్మా, నువ్వు ఈ చీర కట్టుబాట్లతో ఉండాలి, ఈ విధానాలు పాటించాలి, ఈ విధానాలు పాటిస్తే నీకు, లేదంటే నేను ఈ దేవస్థానానికి ఇచ్చేస్తా. అంటే మీ దృష్టిలో ఇప్పుడు శివుని తప్పితే ఇంకెవరిని ఇంట్లో, మరి మీ భార్యను ఎలా అంగీకరించారు ఆ విషయాన్ని పిల్లలకి అర్థం కావట్లేదు మేడం. ముక్కడాన్ని నేను వ్యతిరేకియను మేడం, ప్రతి ఒక్కరిని ముక్కమంట. ఈవెన్ నేను చర్చికి పోయినా కూడా నేను ఆడ చూసినా కూడా ఓం నమ శివాయ అనుకొని వస్తా. ఏంటి మీరు చర్చికి వెళ్తారా? ఎప్పుడన్నా నాకు కనిపిస్తారు, ఎవరన్నా కనిపించినప్పుడు ఓకే వాళ్ళ దేవుడు కదా, మనకు వాళ్ళు డబ్బిస్తున్నారు కదా, నా అంగడికి వచ్చి నాకు రూపాయి డబ్బిస్తున్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఓం నమ శివాయ అని మనసులో అనుకొని నేను ముక్కుతా. నాకు ముస్లిమ్స్ వస్తారు, వాళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తానప్పుడు ఓం నమ శివాయ అనుకొని నేను వాళ్ళని, అంటే నాకు వాళ్ళ నుంచి డబ్బు వస్తుంది, నేను ఎందుకు వాళ్ళతో ద్వేషంగా ఉండాలి? నాకు ఏ మతం ఓడిచ్చినా డబ్బు ఇస్తున్నారు, ఆ అందరి మతాల డబ్బు నేను తీసుకొని నేను ఆనందంగా ఉండేటప్పుడు వాళ్ళ దేవుడిని కించపరచాల్సిన అవసరం నాకేముంది? నేను వాళ్ళ దేవుళ్ళలో కూడా నా దేవుడిని చూసుకుంటా. మరి ఇదే సాంప్రదాయాన్ని మీరు చెప్తున్న ఇదే సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించట్లేదుగా? మరి వాళ్ళు పాటించట్లేదని మీరు అనుకుంటున్నారు మేడం. పాటిస్తున్నారని నాతో చాలా మంది చెప్తారన్న, మేము మీ దేవుడి కాడికి వచ్చినప్పుడు మేము ముక్కుతాము, మేము అల్లా. నేను అనట్లేదు సార్, పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించని వాళ్ళు ఉన్నారు. పాటించని వాళ్ళ శాతం పెరుగుతున్నప్పుడు హిందూ ధర్మానికి ఇది గొడ్డలి పెట్టి జరుగుతున్న సమస్య ఏంటంటే మేడం, ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకుండా ఇతరులు మాట్లాడడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అది హిందువుల్లో కానీ, ముస్లింలలో కానీ, క్రిస్టియన్స్లో కానీ. ఎవరు మాట్లాడాలి? ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మాట్లాడితే దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎవడు పడితే వాడు, మన ఎవరో చనిపోయిన ఆయన, ఎవరైనా ఒక చిన్న చర్చకు ఆయన ఫాదర్, ఏం పని అయిపోకు ఇతర మతాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఆ మతానికి సంబంధించిన చర్చలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు హెడ్ ఒక అతను ఉంటాడు. హీ షుడ్ కమ్ అండ్ టెల్ క్లారిఫికేషన్ టు ఏదైతే జరుగుతుందో ఆయన క్లారిఫికేషన్ ఇవ్వాలి. ముస్లిమ్స్కి సంబంధించిన హెడ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎవరు దారిన పోయే వాళ్ళు మాట్లాడేదానికి ఏమొక్కుంది నీకు? ఇప్పుడు హిందువుల మతం తరపున కూడా దారిన పోయేవాడు ఎవడు మాట్లాడాలా? వీళ్ళ దారిన మాట్లాడే వాళ్ళందరూ తీవ్రవాదులే, ఎవరైనా కానివ్వండి. బాధ్యత కలిగిన వాడు మాట్లాడినప్పుడు బాధ్యత లేనివాడు ఎవడు మాట్లాడినా తీవ్రవాది కిందకే లెక్క. ఎందుకంటే సమాజాన్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు వీళ్ళ మాటల వల్ల విద్వేషాలు వస్తాయి. మీ మాటల్లో విద్వేషాలు రెచ్చగొట్టినట్టు లేవా? మీరు మొదట్లో చెప్పిన స్టేట్మెంట్ మళ్ళీ తీసుకుందాం సార్. ఇప్పుడు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సామాజిక మాధ్యమాల ముందు. ఇది మనోహర్ గారు చెప్పారు. రాముడు కృష్ణుడు దేవుడు కాదు అని చెప్పింది ఇది విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కాదా? దేవుడికి నిర్వచనం మీరు చెప్పలేము, మర్చిపోయాం మేడం, మధ్యలో మిస్ అయ్యాం. దేవుడికి మీరే చెప్పారు కదా నిర్వచనం ఒకటే మేడం, అదేమంటారు, బలిని కోరుకోకూడదు, ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయకూడదు, ఏ దేవుడైనా సరే. మీరు సాయిబాబా దేవుడు అని ఎందుకంటారంటే ఆయన మహిమల ద్వారా బతికిచ్చాడే కానీ ఎవరిని చంపలేదు. ఓహో, మీరు ఇప్పుడు సాయిబాబా దేవుడు నమ్ముతున్నారా? నేను నమ్ముతాను. ఏం 100 మంది నమ్మేటప్పుడు నాదేం పోయింది? మరి రాముడిని కూడా ఇంతమంది నమ్మేటప్పుడు నమ్మడానికి నేను నమ్మను. బుక్కుల్లోనే రాసింది కదా, నేను టీవీ సీరియల్లో చూశాను, సినిమాలో చూశాను, ఆయన చంపాడు అన్న కాబట్టి నేను దేవుడని ఒప్పుకోను. కృష్ణుడు నేను దేవుడని ఒప్పుకోను, ఆయన ఇంతమంది చంపాడు కదా. మీరు నమ్ముతున్న శివుడు కూడా మరి చాలా యుద్ధాల్లో చాలా మందిని చంపాడనే ఉంది పురాణంలో. చంపాడు అని అంటున్నారు కానీ ఆయుధంతో చంపలేదు, తెలివితో చంపాడు, ఆయుధంతో చంపలేదు. మనం చూసిన దాని ప్రకారం మీరు చూసిన టీవీ సీరియల్స్ లో ఆయన ఆయుధంతో చంపిన పట్టుకున్నాడే కానీ చంపలేదు మేడం. నేను చూసిన సీరియళ్లలో అట్లా చేసి ఉంటే కూడా కల్పితమే.
దేవుడు అనేవాడు తెలివితో ఎదుటి వ్యక్తిని శిక్షించాలే కానీ ఏది కల్పితం? ఆయన ఆయుధంతో చంపాడన్నది కల్పితం. ఇట్ట శూలంతో చేసినాడు, ఇట్ట పొడిచినాడు, అట్ట పొడిచినాడు, అవన్నీ ఇది కల్పితం. మరి రాముడు కూడా చంపాడన్నది కల్పితంగా ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఇప్పుడు మీరు అది కల్పిత కథలు కదండి మేడం అంటున్నా నేను. అవన్నీ కల్పిత కథలు. మనం దేవుడిని ఎందుకు నమ్మాలి మేడం? మనకి శివాలయాలు ఉన్నాయి, వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళనే చాలు మేడం. ఇంకా కొత్త కొత్త దేవుళ్ళని తీసుకొచ్చి విభజించుకోవడం ఎందుకు మేడం అంటున్నాను. ఇప్పుడు రాముడు కృష్ణుడు కొత్త దేవుడు అంటారా? అంతే కదా. వీళ్ళు ఏ రోజైనా మీరు ఎవరైతే రామని చెప్తున్నారో, రాముడు దేవుడు అని చెప్తున్నారు, కృష్ణ దేవుడు, వీళ్ళు ఒక స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు కట్టించడం చూపించగలరా మీరు ఈ దేశంలో ఎక్కడైనా సరే? అంటే మీరు నమ్ముతున్న శివుడు కట్టించాడా? ఖచ్చితంగా ఏయో ఆయన ఏమంటారు, బాబునోళ్ళకు మంత్రాలు ఏవో చెప్తారు చూడండి మేడం. వేద పాఠశాలలు అయ్యైనా ఉన్నాయి. రాముడి కాడ వేద పాఠశాలలు, కృష్ణుడి కాడ వేద పాఠశాలలు ఏమైనా ఉన్నాయో చూపిస్తారా? 10 మందికి ఉపాధి అవకాశాలు చూపించినవి చూపిస్తారా? మీరు హిందూ ధర్మాన్ని 2 ముక్కలు చేసి హిందూ ధర్మంలోనే 2 భాగాలు చూపిస్తున్నారు మనోహర్ గారు. 2 భాగాలు కాదు మేడం, నేను 50 భాగాలు అంటాను. నేను మీరు 2 కాదు 50 భాగాలు ఉన్నాయంటాను నేను. వేద పాఠశాల శివుడు కట్టించాడు కాబట్టి నేను శివుడిని నమ్ముతాను, రాముడు కట్టించలేదని ఎలా చెప్తున్నారు? ఉపాధి అవకాశాలు చూపించాడు. ఎవ్వరు చూపలు మేడం, రాముడు చూపలేదు, కృష్ణుడు. ఇక్కడ శివాలయాల కాడ వేద పాఠశాలలు ఉన్నాయి, రామణాలయాల కాడ వేద పాఠశాలలు లేవు. ఉపాధి అవకాశాలు చూపడం లేదు. హిందూ ధర్మం అనేది ఉపాధి అవకాశాలు చూపేదానికి ఇవన్నీ కాదు సార్, మీరు చెప్తున్న స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చెప్తా. రామాలయాలు, వైష్ణవాలయాల దగ్గర వేద పాఠశాలలు లేవు ఉన్నాయి అని ఇప్పుడు వేద తిరుమల మీరు దండం కృష్ణుడి కాడ, రాముడి కాడ వేద పాఠశాల లేవు అంటున్నా మేడం. అంటే ఉపాధి విద్య అనేది రావాలి మేడం. హిందూ ధర్మం ఎక్కడ పాటుపడుతుందంటే మేడం, హిందుత్వాన్ని బోధించాలి. అది వేదాలతోనే నేను చెప్పను. రకరకాలుగా ఆదాయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గుమ్మి ఎలా బోధించాలంటారు? ఇప్పుడు మీరు శివుని మాత్రమే కొలవమని మీరు చెప్పేసి, నా కాడ ఉన్నది శివుని కొలవమంటాను, మీ కాడ కూర్చొని మీరు చెప్పండి. ఎవరుద్దన్నారు? ఆయన ఈశ్వరుడు అని నేను ఈశ్వరుని కొలుస్తానంటున్నాను, ఇంక వెంకటేశ్వర స్వామి కొలవనండి. నేను వ్యతిరేకిస్తున్నానా? నేను ఆడికి పోయినా నేను కొలుస్తున్నాను. ఎవరిలోనైనా నేను నా దేవుడిని చూసుకుంటాను. నేనే వ్యతిరేకియడం లేదే, నేనేం ద్వేషించడం లేదే. ఇప్పుడు మీరు ఎవరికి ద్వేషి? రాముడికి కృష్ణుడికి ద్వేషి కాదు, వ్యతిరేకిస్తాను. ద్వేషణ వేరు, వ్యతిరేకణ వేరు మేడం. నేను నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. అయ్యా వీళ్ళు దేవుళ్ళు కాదయ్యా, వీళ్ళు ఒక రాజులు మాత్రమే. ఒక రాజ్యానికి రాజు రాముడు, ఒక రాజ్యానికి రాముడు, ఒక రాజ్యానికి అధిపతి కృష్ణుడు. వీళ్ళు రాజులే తప్ప వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళు ఏమీ మనకు మంచి చూపలేదు. పోనీ మంచి చూపారని ఈరోజు ఎవరైతే దేవుళ్ళు ఈ దేవాలయాలు పెట్టారో అక్కడ ఎవరికైనా మంచి జరిగినట్టు నాకు చూపించండి. ఇప్పుడు మీరు రామకృష్ణ పరమహంసాన్ని కానీ వివేకానంద కానీ చూసుకున్నట్టయితే స్కూళ్ళు, ఆసుపత్రులు, కాలేజీలు కట్టారు మేడం. మళ్ళీ వీళ్ళు ఎందుకు అట్లా ఈ హిందూ సోకాల్డ్ రాముడు అని కానీ కృష్ణుడు అనే వాళ్ళు వివడగలిగినది ఏదో ఒకటి జరుగుతున్నాయి కృష్ణుడికి. అవేవో దేవాలయాలన్నీ ఉంటాయి. ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ కట్టారు కానీ ఇస్కాన్ స్కూల్స్ అని కానీ ఇస్కాన్ హాస్పిటల్స్ కానీ ఎందుకు అట్లా? ఇన్కమింగ్, ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. దేవాలయాలన్నీ ఇన్కమింగే, కార్పొరేట్ ఇన్కమింగ్ అనమాట ఇదంతా. అంటే మీరు నమ్ముతున్న దేవుడు ఇవన్నీ కట్టించాడా? నేను నమ్మిన దేవుడికి నేను డబ్బులు ఇచ్చాను. పూర్వం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా దేవాలయాలు సృష్టించి రండి మాకు దానం ఇవ్వండి మీకు మనశ్శాంతి దొరుకుతుంది అని వీళ్ళందరూ అడుగుతున్నారు. వీరు విధానాల కోసమే దేవాలయాలు కట్టారు. ఉన్న దేవాలయాలకే ఎవరు పోకుండా అంటే వీళ్ళు కొత్త కొత్త దేవాలయాలు తీసుకొచ్చి పెడుతున్నారు. ఉన్న దేవాలయాలకే సభ్యులు లేరు, ఉన్న దేవాలయాలకే దేవుడికి ఎవరు పోవడంలే. ఆడ మసీదులకేమో రోజు పోతున్నాడు, చర్చికి ఏమో రోజు పోతున్నాడు. హిందూ ఏ రోజు దేవాలయానికి పోతాడు? పండగ వచ్చినప్పుడు తప్ప. పండగ వచ్చినప్పుడు కూడా పోతాడో పోవడం గ్యారంటీ లే. నేనైతే పోను. ఏంటి ఇంత మాట్లాడే మనోహర్ గారు పండుగ వచ్చినప్పుడు దేవాలయానికి మరి అప్పుడు మీరు మీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లేగా? ధర్మం లేదనే కదా నేను చెప్తున్నాను. మనం రాసుకొని ధర్మం ఆచరించకపోయినా ధర్మానికి కట్టుబడి డబ్బు కట్టాలి. ఆ డబ్బు కట్టినప్పుడే ధర్మం అనేది అవకాశాలు కల్పిస్తుంది. నేను దేవుని మొక్కలేకపోయినా మీరు ఎంత డబ్బు చెప్తారో అంత డబ్బు నేను కడతాను. ఆ డబ్బు లేని వానికి ఉపాధి అవకాశాలు చూపించండి. దేవాలయాల్లో ఉన్న సంపద చచ్చిపోతా దేవుడి పేరు ఎందుకు ఇచ్చినారు? ముస్లిం మతంలో కానీ క్రిస్టియన్ మతంలో కానీ ఆ మతంలో ఉన్న వ్యక్తులకు ఉపయోగించమని. కానీ నరేంద్ర మోడీ గారు తెచ్చిన వక్ఫ్ చట్టంలో కూడా ఉన్న మంచి ఏంటి అంటే ఆ డబ్బుని ముస్లింలకు వినియోగించమంటున్నారు. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంతకాలం ఎవరైతే గద్దల్లాగా కూర్చొని తిన్నారో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, అందరూ కాదు. వాళ్ళకి మంచి జరుగుతుంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మీ అభిప్రాయం? వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే ఇంతకాలం కూర్చొని తిన్న గద్దలే వ్యతిరేకిస్తున్నది, ముస్లింలు అందరూ కాదు. ఆయన తీసుకొచ్చిన చట్టం ఆ పథకాలు కానీ ఆ ఫలాలు కానీ ఆ వక్స్ అనే పేరుతో ఉన్న ఆస్తి ముస్లింలకు అందరికీ చెందాలి, 10 మందికి కాదు. ఈరోజు 10 మందే కూర్చొని తింటూ వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. 90 మందికి ఎందుకు ఇవ్వ డబ్బుల్ని? అల్లా పేరుతో డబ్బులు ఉండింది అల్లా బిడ్డలైన వీళ్ళకే ఇవ్వనే కదా. ఎందుకు ఇయ్యరు మీరు ఆ డబ్బు? వాళ్ళకి మీ మతానికే ఇస్తానంటే మీకేం బాధ? నేను హిందూ మతంలో ఉన్న దేవస్థానాల్లో కూడా కేవలం కొద్ది మంది చేతుల్లోనే ఆ సంపద ఉంది. ఇది హిందువులకు అందరికీ చెందాలి అన్నది నా వర్షం. చెందాలి అన్నదాన్ని రూల్స్ కావాలి. ఆ రూల్స్ ఏంటి? నువ్వు దేవస్థానంలో సభ్యుడు అయ్యావంటే దెన్ యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్.
మీరు దేవస్థానంలో సభ్యుడు కాకపోతే గవర్నమెంట్ విల్ గివ్ టు అదర్ పీపుల్. ప్రైవేటైజేషన్. ఓహో, మీరు ఈ ధర్మంగా అంటే ఈ సిద్ధాంతం కావాలని కోరుకుంటున్నారు. ప్రతి హిందువు కూడా ఏదో ఒక దేవాలయంలో సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తీసుకున్నప్పుడు ఆ దేవస్థానంలో ఉన్న సంపద మీద హక్కు దొరుకుతుంది, ప్రభుత్వానికి హక్కు ఉండదు. మీరు అడగడానికి హక్కు దొరుకుతుంది, అంతే కదా. లేకపోతే నీకు అడిగే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, అస్సలు ఉండదు మేడం మీకు. అలాంటి నియమం రావాలని కోరుకుంటున్నారు. అలాంటి నియమం వచ్చినప్పుడే హిందూ ధర్మం బతుకుతుంది, లేకపోతే బతకదు. మీరందరూ భ్రమలో ఎక్కడున్నారు అంటే కార్పొరేట్ భ్రమలో ఉన్నారు. మళ్ళీ ఈ హిందూ ధర్మంలోకి కార్పొరేట్ ఎందుకు వచ్చిందండి? అందుకే జై శ్రీరాము జై కృష్ణ వీళ్ళు కార్పొరేటే, వీళ్ళు ఎవరు కాదు, కార్పొరేట్ మాత్రమే. అసలు మనోహర్ గారు ఇది చెప్పండి, జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అన్న వాళ్ళు కార్పొరేట్ అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అసలు మీరు ఆ కోణంలో వాళ్ళని ఎందుకు చూస్తున్నారు మేడం? ఈ జై శ్రీరామ్ జై కృష్ణ అనేది 10 ఏళ్లకు ముందు ఎప్పుడైనా మీరు విన్నారా? ఎందుకు వినలేదు? నేను నా చిన్నప్పటి నుంచి విన్నానండి. అంటే నేను విన్నా మేడం, రాముని నేను చిన్నప్పటి నుంచి చూశాను, సినిమాలో రాముని చూసారా మీరు? చిన్నప్పటి నుంచి గుళ్ళల్లో చూశాను కదా, చూడకుండా ఏం పోలేదు, ప్రతి చోట చూశాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇవన్నీ ఇప్పుడు ఫేమస్ చేశారు. ఎందుకు ఫేమస్ చేశారు అంటే దీని ద్వారా బిజినెస్ చేయొచ్చు అని. ఎవ్రీ టెంపుల్ ఈజ్ ఏ బిజినెస్, ఎవ్రీ రిలీజియస్ ఈజ్ ఏ బిజినెస్. వితౌట్ మనీ నో రిలీజియస్ కెన్ బి బిల్డ్. ఏ మతమైనా సరే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త దేవుళ్ళకు డబ్బు కావాలి, కొత్త దేవుళ్ళకి డబ్బు కావాలి. కొత్త దేవుళ్ళు అంటే ఎవరు? అంటే కొత్త దేవాలయాలకు కొత్త ఎక్కడెక్కడైతే కొత్తగా కడుతూ ఉన్నారో వాళ్ళకి డబ్బు కావాలి. మనోహర్ గారు ఇది చెప్పండి, కొత్త దేవుళ్ళు అంటే ఎవరు? రాముడు కృష్ణుడు నా దృష్టిలో కొత్త దేవుళ్ళే వాళ్ళు. ఆలోచనే లేదు. వేల సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్తారు, వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరు పూజించలేదు మేడం. ఈ 100 ఏళ్ళ నుంచే వాళ్ళకి పూజలు, అది కూడా 100 ఏళ్ళ కింద గుళ్ళు కావడం మొదలు పెట్టారు. భద్రాచలం కట్టి ఎన్ని ఏళ్ళు ఏంటది మేడం? ఓ 200 ఏళ్ళు ఏంటది, లేదా 300 ఏళ్ళు ఏంటది. మళ్ళీ ఒక్క గుడి ఎందుకుంది? శివాలయాలు కొన్ని వేల, దేశంలో కొన్ని వేల కాదు లక్షల్లో ఉన్నాయి. మళ్ళీ రామాలయాలు ఎందుకు లేవు? రామాలయాలు స్వతంత్రం వచ్చినాక వచ్చాయి కానీ అంతకుముందు లేవు రామాలయాలు. ఎక్కడున్నాయి చెప్పానండి? దేశం మొత్తం కలిపినా కూడా ఒక 100 ఉండవు. అందుకని ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన ఈ దేవాలయాలు కాబట్టి వీళ్ళు కొత్త దేవుళ్ళు. శైవ వైష్ణవ సాంప్రదాయంలో మీరు శైవ సాంప్రదాయాన్ని నమ్మి వైష్ణవ సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటాను నేను. దానికి ఏం సమాధానం చెప్తారు? నేను దాన్ని వ్యతిరేకించాను మేడం. నాకు శైవ సాంప్రదాయం అంటే తెలియదు, వైష్ణవ సాంప్రదాయం అంటే తెలియదు. ఇంకా వ్యతిరేకించేది ఏముంది? తెలిస్తే కదా నేను చెప్పేదాన్ని. ఇప్పుడు రాముడు దేవుడు కాదనగా శైవ సాంప్రదాయమే కదా. నేను మీకు అంటున్నది అర్థం కాలేదు మేడం. రాముడు కానీ కృష్ణుడు కానీ బలి చేశారు కాబట్టి దేవుళ్ళగా నేను వాళ్ళని అంగీకరించను. కృష్ణుడు 8 మంది భార్యలు చేసుకున్నాడు. సనాతన ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కడు 8 మందిని అంగీకరిస్తానంటే నేను కూడా అంగీకరిస్తాను దేవుడిగా. రాముడు భార్యను అడవిలో వదిలేశాడు కాబట్టి అది సనాతన ధర్మం ప్రకారం కరెక్ట్ అనుకుంటే నేను కూడా అంగీకరిస్తా. ఆ హక్కు నాకు కూడా కావాలి. ఏంటి తప్పు చేస్తే అడవిలో వదిలేసా? స్వాతంత్రం, మగవాడి స్వాతంత్రం అదంతా. అక్కడ మీరు సనాతన ధర్మంలో ఆడవాళ్ళకి హక్కులు లేవు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు. మగవాడు 8 మందిని భార్యలు చేస్తున్నాడు కానీ ఆడవాళ్ళు చేసుకోలేదు. అదేంటి మీరు నమ్మని మహాభారతంలో ద్రౌపదికి 5 భర్తలు లేరు? 5 భర్తలు ఉన్నారు అని అంటున్నారు మేడం. ఆ 8 మంది భార్యలు ఉన్నారని అంటున్నారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా, సనాతన ధర్మంలో అన్ని భాగమే కదా, మళ్ళీ దాన్ని మనం అందరం చట్టం చేసుకుందాం బట్టండి అంటున్నా. ఏంటి సనాతన ధర్మం అంటే ఆనాటి కాలందే కదా, మళ్ళీ దాన్ని చట్టం చేసుకుని మనం అందరం ఒప్పుకుందాం బట్టండి. అది రైట్ అయితే ఇది రైటే. మరి ఇన్ని లోపాలను మనం వదిలేసి వేరే ధర్మాన్ని స్వీకరించాలి. నేను మేడం హిందూ ధర్మంలో నేను కొట్లాడుతున్నా. ఒరే మనం కూర్చొని మాట్లాడుకుందాం రా, మన ధర్మం మంచిదిరా, మనం ఇన్ని రోజులు ఆచరించిన దాన్ని మనం ఎందుకు వ్యతిరేకియాలి? మనం దాన్ని రాసుకుందాం, రాసుకుని విధి విధానంలో జీవించుకుందాం. రాసుకునేదానికి ప్రభుత్వానికి బాధ్యత లేదు. మనం మన గుళ్ళల్లో కూర్చొని మాట్లాడుకోవాలి, ఆ గుడిలో కూర్చొని మాట్లాడుకోవాలి అనేదానికి ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరూ మనల్ని మాట్లాడనీయకుండా చేస్తున్నారు. మనందరం జ్ఞానంతో ఆలోచన చేసి రాముణ్ణి కృష్ణుని పక్కకు దబ్బేసి మీ ఊర్లో ఉన్న గుళ్ళల్లో పోయి కూర్చొని ముందు మాట్లాడుకోండి. వాళ్ళతో మనకు అవసరం లేదు. వాళ్ళు కార్పొరేట్ దేవుళ్ళు, వాళ్ళు దేవుళ్ళు కాదు, కార్పొరేట్ దేవుళ్ళు. ఇక్కడ మీరు చెప్పిన దానికి రాముడు కృష్ణుడు దేవుడు కాదు, వాళ్ళు కార్పొరేట్ దేవుళ్ళు, వాళ్ళందరినీ పక్కకు పెట్టేయాలి ఈ మాటలు అన్నారు. ఖచ్చితంగా వీటి మీద దాదాపు ఈ మధ్యకాలంలో జరుగుతున్న బయట వాస్తవిక విషయాల గురించి మాట్లాడతాను. ఇలా వేరే మతస్థులు అన్య మతస్థులు మాట్లాడినందుకు గాను వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి ప్రమాదాలు మీ దాకా రావని మీరు అనుకుంటున్నారా? అలాంటి ప్రమాదం వస్తే ఎదుర్కొంటారు. నా ప్రశ్నలకు జవాబు చెప్పమంటున్నా. ఎవరు చెప్పాలి? కాదు, మీరు రాముడిని దేవుడు కాదు అని అన్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఒక వ్యక్తి వచ్చి మీ మీద కేసు పెడితే దాన్ని ఎలా తీసుకోరు. చట్టం వాళ్ళకి తెలియకపోవచ్చు, అంతే. తీసుకోరు. ఎందుకు తీసుకోరనుకుంటున్నారు? రాముడు దేవుడు కాదని ఆయన అన్నాడు, నువ్వు మనోహర్ మూర్ఖుడని నువ్వు అను, అంతే అంటారు, అంతే. అక్కడ లేదు. మనోభావాలు ఎవరు తేలేరు మేడం. మత విద్వేషాలు రెచ్చగొట్టడం వేరు, మనోభావాలు వేరు.
ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. నేను నా అభిప్రాయాన్ని, నాకున్న సందేహాన్ని నేను వ్యక్తపరుస్తున్నా. నా వ్యక్తపరిచిన దానికి ఎవరు లీడ్ తీసుకొని జవాబు చెప్తారు. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఏదైనా లోపం వచ్చిందనుకోండి, పోప్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన హెడ్. సాయిబులకు హెడ్ మక్కాలో ఒక ఆయన ఉంటాడు, వాళ్ళు క్లారిఫై ఇస్తారు. హిందూకి ఎవరు ఇస్తారు హెడ్? ఎవరు హిందూకు? నెక్స్ట్ ఇంకొక అతను వచ్చేస్తాడు. హిందూకి హెడ్ ఎవరు? లేరు. ఎవరు? నేనే హెడ్ అని చెప్పుకుంటారు. రేపు పొద్దున చెప్పుకోకూడదు రూల్ ఉందా? అంటే మీరు నమ్ముతున్న హిందూ సాంప్రదాయానికి నేనే పెద్ద అని చెప్తారా ఇప్పుడు? నాకు నేనే ఇప్పుడు జరుగుతున్నదంతా అదే కదండి మేడం. ఎవరికి వాళ్ళు నేనే తోపని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎవరికి బాధ్యత ఉంది? బాధ్యత లేని వాడందరూ కూడా నేనే రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ప్రపంచ అధ్యక్షుడు అని రాసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ సంఘంలో ఎవరు ఉండరు, ఏమీ ఉండదు. ఎవడెవడో ఫండింగ్ ఇస్తుంటాడు, ఆ ఫండింగ్ ఇచ్చే ప్రకారం వచ్చి మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ తీవ్రవాదులుగా, ఉన్మాదులుగా ఈ దేశంలో అయిపోతున్నారు. అంటే హిందూ సంఘాలకి అధ్యక్షులు కానీ హిందూ సంఘాలకి కార్యకర్తలు కానీ ఉన్న వాళ్ళందరినీ తీవ్రవాదులు అంటున్నారా మీరు? హిందూ సంఘం మీ సంఘం ఏం చేసింది? నీ సంఘం ఎందుకు పెట్టావు? నీ యొక్క ఉద్దేశాలు ఏంటి ముందు నాకు చెప్పు. నువ్వు ఏ గుడిలో సభ్యుడివి? ఏ గుడిలో హిందువుల కోసం నువ్వు ఏ విధమైన మార్పు చేసినావు? నీ గ్రౌండ్లో తిరుగుతున్నా ఏంది? గ్రౌండ్లో తిరగడం అంటే ఎవరికి నువ్వు మంచి చేసినావు? ఎక్కడ నువ్వు మంచి చేసినావు చూపించు. ఇలా ఒక ఇప్పుడు పరమతంలో ఉన్న క్రిస్టియన్ తన మతాన్ని తను నమ్ముతున్నాడు కాబట్టి నేను అతన్ని గౌరవిస్తానని చెప్తున్నారు. ఇంకో మతంలో ఉన్న వ్యక్తి తన మతాన్ని తను నమ్ముతున్నాడు కాబట్టి నేను గౌరవిస్తానని చెప్తున్నారు. మరి మీరు నమ్ముతున్న ఈ హిందూ ధర్మంలో ఇంకొక వ్యక్తి ఇంకొక భగవంతుడిని కొలిస్తే గౌరవించడానికి ఏమైంది? అంటే అది మతమా మేడం, లేక విభజన? వాళ్ళకందరూ ఒకటే దేవుడు కాబట్టి వాళ్ళను కొలుస్తున్నారు. హిందూ మతంలో ఒక దేవుడు ఉన్నాడా, కోటి దేవుళ్ళు ఉన్నారా? హిందూ ధర్మంలో వాళ్ళ రూపాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. దాంట్లో తప్పులేదు కదా. ఇప్పుడు రాముడు కూడా అంతే పేరు మేడం. ఆయన దేవుడు కాదని నేను అంటున్నా. ఆయన దేవుడు అనుకుంటే అనుకోమనండి. ఒకవేళ కృష్ణుడి దేవుడు అనుకుంటే చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళని గౌరవిస్తున్న మీరు, మీ మతంలో కూడా మీరు నమ్ముతున్న ఈ ధర్మంలో కూడా వేరే భగవంతుని కొలిసినప్పుడు వాళ్ళని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది కాదు అని ఎందుకు ఖండిస్తున్నారు? మేడం మీరు గతంలో ఒక 50 ఏళ్ళ కిందటికి మీరు వెళ్ళారనుకోండి మేడం, ఏ కులం వాళ్ళకు ఎక్కడ దేవుడు ఉన్నారో అక్కడే వాళ్ళ మతం, వాళ్ళ కులం వాళ్ళు కానీ వాళ్ళ మతం వాళ్ళు కానీ ఉండి వాళ్ళు గుడి కట్టుకునేవాళ్ళు. అట్లా ఊర్లు కూడా డివైడ్ అయిపోయేటివి. కొన్ని చోట్ల దళితవాడ అంటారు, అక్కడ కొన్ని దేవతల విగ్రహాలే పెట్టుకునేవాళ్ళు. ఇంకొన్ని చోట్ల ఇంకొక కులం ఉండేవాళ్ళు, వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు విభజన పెట్టుకొని అప్పుల్లో విడిపోయి వాళ్ళకు ఊరి పేరు పెట్టుకొని వాళ్ళే ఆ దేవుని కొలిచేవాళ్ళు. అందుకు ఇతర దేవాలయాల్లోకి రాణించుకునేవాళ్ళు కాదు. ఎందుకు రాణించుకునేవాళ్ళు కాదు అంటే వాళ్ళ దేవాలయాల్లో సభ్యత్వం లేదు కాబట్టి వాళ్ళు రాణించుకోకుండా ఉండేవాళ్ళు. మీ దేవుడి కాడికి నువ్వు, మా దేవుడి కాడికి మేము ఉంటాం, ఇది మా దేవుడు అనే టైప్లో అప్పుల్లో విభజన ఉండింది. దేవుడు అందరికీ సమానమే కదా సార్. అవన్నీ పూర్వం నుంచి లేదు, ఇప్పుడు లేదు లేండి మేడం. అన్ని ఊరికి అనుకోవాల్సిందే. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం సమానం, ఈశ్వరుడు శ్రీశైలం సమానం. అట్లనే అన్ని ఊర్లలో దేవాలయాలు అన్ని చోట్ల సమానం కాదు. ఎందుకు కాదు? మీరు ఏ విధమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చినారనే సమానం. మీరు టూరిస్ట్గా ఎవరికైనా పోవచ్చు, హక్కుదారుడిగా ఉండలేరు. పల్లెల్లో హక్కు ఉంటుంది మేడం, టౌన్లో హక్కు ఉండదు. పల్లెల్లో మీరు వెళ్ళాలి అనుకుంటే ఒరే ఆ గుడికి మనకి డబ్బులు ఎరావాడు, వాడిని ఎందుకు రాణించుకోవాలి లోపలికి అంటారు. ప్రతి గుడికి ప్రతి వేడుకకు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వనప్పుడు నువ్వెందుకు గుడిలోకి వస్తున్నావు మళ్ళా అని అప్పులో విభేదించాలి. ఇప్పుడు కూడా మేమేమంటున్నాం, గుడి చాలా ఇవ్వాలి జనాలకు. గుడిలో ఉన్న సంపద అంతా ప్రజల కోసమే, కానీ గుడి ఇవ్వడంలే. ఎందుకు ఇవ్వడంలే అంటే గుడిలో ఎవరైతే ఇంతకాలం ఉంటున్నారో వాళ్ళు కూర్చొని తింటున్నారు, వాళ్ళు మాత్రమే, వాళ్ళ కుటుంబ సభ్యులే తింటున్నారు. ఇతరులకు ఆ సంపదను రానియకుండా వాళ్ళే తింటూ వాళ్ళే బలపడుతున్నారు. అదే హిందూ ధర్మానికి మోసం. ఈ తినే వాళ్ళే జై శ్రీరామని కొత్త దేవుని తీసుకొచ్చి పెడుతున్నారు అన్నది నా వర్షన్. అసలు మీరు జై శ్రీరామ్ అన్న ప్రతిసారి కొత్త దేవుడు అనే చెప్తున్నారేంటి సార్? వీళ్ళకు ఇక్కడ డబ్బులు లేవు అనుకున్నప్పుడు ఇంకో చోటికి వెళ్ళిపోయి ఇంకోటి కొత్తగా సృష్టించి ఇంకోటి కొత్త దేవుళ్ళని కట్టడమే వీళ్ళ ప్లాన్స్. ఉన్న గుళ్ళకే దిక్కు లేదు మేడం, ఉన్న గుళ్ళకే పూజలు జరగడం లే, ఉన్న గుళ్ళకే దేవుళ్ళు రావడం లే. వీళ్ళు కొత్త దేవుళ్ళని తీసుకొని వచ్చి కొత్త దేవుళ్ళ కాడ తీసుకొచ్చి ఇంకోటి ఏదో అప్డేటెడ్ దేవుళ్ళు వీళ్ళిద్దరు. అప్డేటెడ్ దేవుళ్ళు అంతే. ఎవరిని చెప్తున్నారు అప్డేటెడ్ దేవుళ్ళు అని మీరు? శ్రీరామ్, ఇప్పుడు జై శ్రీరాము జై శ్రీకృష్ణ వీళ్ళిద్దరు అప్డేటెడ్. ఈ మధ్యకాలంలో వచ్చిన దేవుళ్ళు వీళ్ళంతా, గతంలో లేరు వీళ్ళు. గతంలో శివుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఆయన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కకు దొబ్బేసి వీళ్ళిద్దరు కొత్త ముందుకు వచ్చేసినారు. ఎవరు తీసుకొచ్చినారు వీళ్ళిద్దరిని ముందుకు? సోకాల్డ్ సనాతన ధర్మవాదులు, కార్పొరేట్ సనాతన ధర్మం. సనాతన ధర్మానికి బుక్కులు లేవు, నిర్వచనం లేదు, ఏమీ లేదు. కేవలం ఒక కల్పిత పదాన్ని తీసుకొని వచ్చి ఆడ పెట్టి జనాల్ని మైమరిపిస్తున్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటి? సనాతన ధర్మ బోర్డు అని తీసుకొచ్చి ఆ బోర్డులోకి అన్ని దేవాలయాలని తీసుకుపోయి వాళ్ళే కూర్చొని తినాలి.
అసలు పథకాలు ఇవ్వకుండా దేవాలయాల ద్వారా పథకాలు ఇచ్చేస్తే హిందువులకు అందరూ బాగుపడరా? ముస్లింలు బాగుపడరా? క్రిస్టియన్లు బాగుపడరా? వాళ్ళ దేవాలయాల్లో ఉన్న సంపద ద్వారానే వాళ్ళ పథకాలు ఇవ్వమనండి, ఉపాధి అవకాశాలు ఇవ్వమనండి. ప్రభుత్వ ఉద్యోగాలు, రోడ్లు, కాలువలు అవన్నీ వేయడానికి మౌలిక వసతులు కల్పించే దానికోసం మాత్రమే ప్రభుత్వం ఉంది, కానీ పథకాల కోసం లేదు. ఈ పథకాలన్నీ దేవాలయాల్లో ఉన్న సంపదలో నుంచే ఇవ్వాలి. అదే నా డిమాండ్. అలా రావాలి అంటే మీరు సభ్యులుగా చేరాలి. అది జరిగినప్పుడే అన్ని మతాలు బాగుంటాయి, నా దేశము బాగుంటుంది. నా దేశం బాగుండకపోవడానికి కారణము వాళ్ళల్లో ఉన్న కొద్దిమంది తీవ్రవాదులు, ఈ మతంలో ఉన్న కొద్దిమంది తీవ్రవాదులు, నా మతంలో ఉన్న కొద్దిమంది తీవ్రవాదులతోనే ఈ సమస్య. మీ మతంలో కూడా తీవ్రవాదులు ఉన్నారు? ఖచ్చితంగా ఉన్నారు. ఎక్కడో ఏదో జరిగితే అక్కడ నా మతం లేదు, ఇక్కడి నుంచి పోతారు సోకాల్డ్ విప్లవకారులు. అంటే అక్కడ ఏమైనారు? అక్కడ హిందువులే పోయినారా? కాపాడడానికి వెళ్తున్నారని అనుకోవచ్చుగా. అంటే అక్కడ లేరా మేడం? కోట్ల మంది జనాలు అక్కడ లేరా? కోట్ల మంది హిందువులు అక్కడ లేరా? మనది అనుకున్న ధర్మం మన వ్యక్తిని కాపాడడానికి చేసే ప్రయత్నం కావచ్చుగా. వీళ్ళకి తినేదానికి ఇక్కడ ఏమీ లేదు, కానీ వీళ్ళు మాత్రం అడిగిపోతారంట. పోనీ డబ్బుని ఎవడెవడు పోమనండి, పోడు. డబ్బుని ఎవడెవడు ఎక్కడికి పోడు. దీన్ని కింద పని చేసే వాళ్ళే డబ్బులు తీసుకొని పోతారు. డబ్బుతో ముడిపెట్టడం ఎందుకు? అక్కడ ఉన్న ధర్మాన్ని కాపాడే డబ్బు మూలం మేడం ఇక్కడ. అలా కాదు, అక్కడ ఉన్న ఒక ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యతగా వెళ్తున్నామని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ ఆదాయాలు ఏంటి మేడం? వాళ్ళ వ్యాపారాలు ఏంటి? వాళ్ళ ఆదాయాలు ఏంటి? వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తామని మాట్లాడగలిగినారు? అలా అయితే మీరు కూడా డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారా? నా కాడ డబ్బు ఉంది మేడం, డబ్బు ఉంది. నా సొంత డబ్బులతో నేను వచ్చి మాట్లాడుతున్నా. జ్ఞానం కోసం నేను ఓపెన్ అప్ అవుతున్నా. నా మాదికి అందరినీ రమ్మని అడుగుతున్నా. నేను పోరాడుతున్నది నా హిందూ మతంలో ఉన్న తీవ్రవాదులకు, ఉన్మాదులకు వ్యతిరేకంగా. నేను బయటకు వచ్చింది వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చాను. హిందూ మతానికి నేను వ్యతిరేకం కాదు. హిందూ మతంలో తీవ్రవాదులు, ఉన్మాదులు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఆలోచనే అవసరం లేదు. వాళ్ళకు వ్యతిరేకంగా మాత్రమే నేను వచ్చాను. వాళ్ళ చర్యల్ని నేను వ్యతిరేకిస్తున్నా. వాళ్ళు నిజంగా హిందూ మతం బాగుండాలి అనుకున్నట్టయితే ప్రతి దేవస్థానాల్లో సభ్యత నమోదు చేసుకొని మన హిందూ దేవాలయాల్లో ఉన్న సంపదను మనమే మళ్ళీ తిరిగి పొందుదాము అని ఎందుకు వీళ్ళు నినాదం ఇవ్వడంలే? వాళ్ళ నినాదం ఇవ్వకపోవడంలో అంత వాళ్ళ ఉద్దేశాలు జనాలకు అందరినీ దొరిపేసి వీళ్ళే మేము దీన్ని కాపాడినాం కాబట్టి ఇదంతా మాదే, ఈ దేవస్థానం మాది అని వీళ్ళని సామంత రాజులు అంటారు చూస్తారా మేడం? వీళ్ళందరినీ రేపటి రోజు సామంత రాజులుగా దేవస్థానానికి అప్పగించే దానికోసం ఈరోజు ఈ బాధ్యతలు అప్పచెప్పారు అని నేనంట. ఎవరైతే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడో రేపటి రోజు వాడు ఒక దేవస్థానానికి అధిపతి. ఎందుకు? నేనే కదా ఇవన్నీ చేసింది, ఈ దేవస్థానం నాది అనే దానికోసం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే భవిష్యత్తులో రాబోయే అధికారం కోసం, భవిష్యత్తులో జరగబోయే అనార్థాన్ని, దేవాలయాల మీద అధికారం కోసం ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ధర్మం మీద ఇష్టంతోనూ అస్సలు గౌరవంతోనూ కాదంట. ధర్మం మీద ఇష్టం ఉన్నవాడైతే జ్ఞానం బోధించే స్కూళ్ళు, ఆసుపత్రులు ఎందుకు అట్లా హిందూ ధర్మం ప్రకారంగా? ఆనాటి సనాతన ధర్మంలో కానీ ఆనాటి రాజులు కానీ వేద పాఠశాలలు అప్పుల్లో అందరూ చదువు అభ్యాసం చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎందుకని మన హిందూ ధర్మం ప్రకారంగా స్కూళ్ళు కట్టలే? హిందూ ధర్మాన్ని బోధించకూడదు అని అంటారు. నేను చదివింది మహర్షి విద్యామందిర్ స్కూల్లో. నాకు అన్నీ హిందూ ధర్మమే నేర్పించారు. నా స్కూల్లో క్రిస్టియన్ ఉన్నాడు, నా స్కూల్లో ముస్లిం ఉన్నాడు. వాడు కూడా అదే పద్యాలు పాడాడు. ఆనాటి కాలం 30 ఏళ్ళ కిందట అటువంటి భేదాలే లేవు. ఈనాడు పుట్టించారు. ముస్లింలలో ఆ పక్క దేశాల్లో నుంచి వచ్చిన వాడు పుట్టించాడు, క్రిస్టియన్లలో పక్క దేశం నుంచి కూడా వచ్చి ఒక ఇంజెక్ట్ చేసినాడు, వీళ్ళల్లో ద్వేషాన్ని పుట్టించాడు. ఈరోజు హిందువులు అటువంటి ద్వేషాన్ని పుట్టిస్తున్నారు. వాళ్ళ లాభాల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ప్రజల సౌభాగ్యం కోసం కాదు. ప్రజలు మంచిగా ఉండాలి అంటే నేను చెప్పిన దారే తప్ప వేరే ఏ దారి లేదు. అంటే ఫైనల్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీరు నమ్ముతున్న హిందూ ధర్మం బాగా బలోపేతం కావాలి అంటే ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? ప్రతి దేవస్థానాలలో ప్రతి హిందువు కూడా, హిందువు అని చెప్పే ప్రతి ఒక్కడు దేవస్థానంలో సభ్యత్వాలు తీసుకోవాలి. తన శక్తి మేరకు డబ్బు కట్టాలి. కట్టిన తర్వాత ఆ డబ్బులని మళ్ళీ నువ్వే పొందాలి. నువ్వు ఈరోజు 100 రూపాయలు ఇస్తావు మేడం, నీలాగా నాలాగా ఒక 10,000 మంది ఇచ్చారనుకోండి, ఎంత డబ్బు అవుతుంది? ఆ డబ్బుకు ఆ దేవస్థానానికి ఉన్న సంపదను కూడా యాడ్ చేసుకోండి. ఎన్నిక జరుగుతుంది, ఎన్నికలో మీరు గెలుస్తారు. ఈ డబ్బుల్ని ఎవరికి కష్టాలు ఉన్నాయని వచ్చి ఆడ చెప్పుకుంటాడో, ఇప్పుడు మీకు కష్టాలు వస్తేనే కదా దేవుడి కాడికి పోయేది. నేనైతే అసలు దేవుడి కాడికే పోను. నేను దేవుడి కాడికి పోక కనీసం 10 ఏళ్ళు అయింటుంది. ఈజీగా 15 ఏళ్ళు అయిండొచ్చు. మీరు నమ్మిన ఈశ్వరుడి దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టట్లేదా? ఐ మీన్ దేవాలయానికి వెళ్ళి జస్ట్ నేను మా డాడ్ అనుకుంటా కాబట్టి ఆయన్ని మళ్ళీ నన్ను రాలేదనుకుంటాడు అన్న దానికి పోయి ఊరికి అట్లా దర్శనం చేసుకొని వస్తాను. కోరికలు కోరండి. ఏమున్నాయని కోరగల? నాకేం కోరికలు లేవు కోరేదని. నాకు అన్నీ ఉన్నాయి. దర్శనం ఎక్కడికి వెళ్ళి చేసుకొస్తారు? శ్రీశైలానికి. ఇంకెక్కడికి వెళ్ళరు అయితే మీరు? శ్రీశైలానికి వెళ్తాను. మా ఇంటి దేవుడు వీరభద్ర స్వామి కాబట్టి ఆయన కొడుకు కాబట్టి అల్లాడపల్లికి వెళ్తాను. అంత ఎక్కడికి వెళ్ళాను. మిగతా దేవుళ్ళకి దండం పెట్టరు?
అంతమంది దేవుళ్ళని మొక్కే కొద్దీ నా కోరికలు తీరవు మేడం. దేవుళ్ళు ఎక్కువ అయ్యే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి. వాడికి ఆయన కొన్ని కోరిక కోరుతా, నేను మర్చిపోతా. ఆయన నా కాడికి వాడు నా కోరిక కోరినాడు, నేను కోరిక తీర్చలేదు కాబట్టి వాడికి మళ్ళీ శాపం పెడతాడు. ఎందుకు అంతమంది అసలు లేడనుకున్న వ్యక్తి శాపం ఎందుకు పెడతాడండి? అది హిందూ ధర్మంలో ఉంది కదా. మొక్కిన కాడికి పోకపోతే మళ్ళీ రేపు శాపాలు పెడతారని అంటారు కదా. అందుకే నేను ఇంతమంది దేవుళ్ళ కాడికి మొక్కకుండా ఇద్దరినే దేవుని మొక్కుతా. ఎక్కువ దేవుళ్ళు ఉండే కొద్దీ కోరికలు ఎక్కువ వస్తుంటాయి. అందరినీ మొక్కుతా, నేను తీర్చలేకపోతే మర్చిపోతా. నేను చదువుకునేటప్పుడు ఇదే చేసిన. అందుకే చదువుకున్న తర్వాత వ్యాపారం చేసుకొని సంపాదించుకున్న తర్వాత ఆ రోజు చేసిన తప్పు నేను మళ్ళీ చేయకూడదని చెప్పి ఒక్క దేవుని మొక్కడం మొదలుపెట్టిన. శ్రీశైలం మాత్రమే వెళ్తారు అంతే, ఇంకెక్కడికి వెళ్ళరు? నేను శ్రీశైలానికి మాత్రమే వెళ్తాను. కానుకలు కూడా శ్రీశైలంలోనే ఇస్తాను. మా ఇంటి దేవుడైన వీరభద్ర స్వామి కాడికి వెళ్తాను, కానీ ఆయన పూజలు చేసుకుని వస్తాను. కానుకలు కూడా పెద్దగా ఇవ్వను. మీరు తిరుపతి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈజీగా ఒక 10-15 ఏళ్ళు అయిండొచ్చు మేడం. అయ్యిండొచ్చు. పెళ్ళైన కొత్తలో మా భార్య అడిగింది, పోయినాం. ఫైనల్లీ చెప్పండి సార్, ఇప్పుడు మీరు అనుకుంటున్న ఈ హిందూ ధర్మాన్ని ఒక తాటి మీద నడిపించడానికి ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు, అది చెప్పండి. హిందూ దేవాలయాల్లో సభ్యత్వం నమోదు చేసుకొని మనం రూల్స్ రెగ్యులేషన్స్ చేసుకున్న కొద్దీ హిందూ ధర్మం అనేది పాటుపడుతుంది. అంతవరకు హిందూ ధర్మం ఉండదు. హిందువుకు ధర్మం అంటూ సిద్ధాంతాలు అంటూ లేవు. ఈరోజు హిందువులందరూ ఆచరిస్తున్నదంతా కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన రాజ్యాంగం మేరకు మాత్రమే మనం నడుచుకుంటున్నాం తప్ప ధర్మం అంటూ ఎక్కడా లెక్కింపబడలేదు. బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం రాజ్యాంగం మనమే రాసుకున్నాం కదా. మనమే రాసుకున్నామంటే ఎట్లా మేడం? అన్ని దేశాల్లో అప్పటికి హిందూ దేశం ఏమైనా ప్రపంచంలో ఉండింది ఎక్కడన్నా? ఇప్పుడు మనకున్న రాజ్యాంగం మన రాజ్యాంగమే కాదు. అన్ని దేశాలలో ఉన్న రాజ్యాంగాలని అక్కడి నుంచి ఒక లైన్, ఇక్కడి నుంచి ఒక లైన్, ఇక్కడి నుంచి ఒక లైన్, మన దేశానికి ఏది అనుగుణంగా తయారవుతాయని అన్ని తీసుకొని వచ్చింటేనే రాజ్యాంగం అయింది. ఈ రాజ్యాంగం క్రిస్టియన్ రాజ్యాంగం. రాజ్యాంగం రాసిన రూపకర్తను మీరు అవమానిస్తున్నారు. ఎందుకు అవమానించడం మేడం? ఆయన అన్ని దేశాల్లో తిరిగి తీసుకొచ్చాడు. ఇవన్నీ ఆయన కూర్చొని రాయలేదు మేడం. ఇవన్నీ ఏ దేశాలలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూసుకున్న తర్వాతనే వారు రాజ్యాంగం రాశారు. ఆయన రాజ్యాంగ రూపకల్పన చేసింది 246 మందో 56 మందో అని నేను చూశాను మేడం. ఆ 256 మంది ఒక్కొక్క దేశానికి పోయి అక్కడున్న గ్రంథాలు అక్కడున్న తీసుకొని వచ్చుకొని ఈ లైన్ మన దేశానికి సెట్ అవుతుంది, ఈ లైన్ మనకి సెట్ అవుతుందని తీసుకొచ్చింది. అందుకని మీరు దాన్ని బ్రిటిష్ రాజ్యాంగం అంటున్నారా? అంతే కదా. బ్రిటిష్ నాటి కాలం నుంచి వచ్చిన రాజ్యాంగమే ఇది. క్రిస్టియన్ రాజ్యాంగం అంటాను నేను, హిందూ రాజ్యాంగం కాదు ఇది. క్రిస్టియన్ రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు ఏ తప్పైనా క్షమించమంటారు. అందుకే మన దేశంలో శిక్షలు పడవు. మీరు తప్పు చేసినా శిక్ష పడేది 1% 2% మాత్రమే. మన రాజ్యాంగము, మనకున్న న్యాయశాస్త్రము తప్పు చేసిన వాడిని క్షమించి వదిలేయమంటారు. ఇప్పుడు మీరు కోరుకుంటున్న హిందూ రాజ్యాంగంలో ఏం కోరుకుంటున్నారు? తప్పు చేస్తే శిక్ష పడాలి, దాని స్థాయిలో శిక్ష పడాలి. ముస్లిం వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు, ఇవన్నీ క్రిస్టియన్ చట్టాలు, హిందూ చట్టాలు రావాలి. హిందూ చట్టాలు రావాలంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అప్పుడు ఈ చట్టాల నుంచి మనం సవరణ చేసుకొని ఈ చట్టం పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఒకటే మేడం, లేదు ఇవన్నీ అట్లా కాదు ఇట్లా కాదంటే ఊర్లో అనేవి ఏ విధంగా అయితే విడిపోయాయో అట్లే మన ఊరిని కూడా మనం కూడా విడదీసుకుందాం. సాయిబులందరికీ ఒక ఊరు ఇచ్చేద్దాం, క్రిస్టియన్లకు అందరికీ ఒక ఊరు ఇచ్చేద్దాం, హిందువులందరూ ఒక ఊరిలో ఉందాం. కొట్లాటలు రావు కదా. ఇది బ్రతకడానికి, జీవన విధానానికి అనుకూలంగా ఎలా ఉంటుంది చెప్పండి? కొత్త ఊర్లు ఎన్ని పుట్టడం లేదు మేడం, ఎన్ని కాలనీలు పుట్టడం. సాయిబుల్లో ఒక డాక్టర్ ఉండొచ్చు, లేకపోతే చదువు కోసం ఒక లాయర్ ఉండొచ్చు. మరి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరా? మరి వాళ్ళు వేరే చోట ఉండి మీకు అన్న పదం అర్థం కావట్లేదు మేడం. చదువు కోసం చదువుకుందాం. మనం నివాసం ఇప్పుడు మసీద్ ఎక్కడ ఉంటుంది మేడం? సాయిబులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మసీద్ ఉంటుంది. అక్కడ హిందువులు ఉండకూడదు, ఓన్లీ వాళ్ళే ఉండేటట్టు పెట్టుకుందాం. హిందువులు ఉన్న చోట హిందువులే ఉండాలి, ఇంకా వేరే కులస్తులు ఉండకూడదు, వేరే మతస్థులు ఉండకూడదు. క్రిస్టియన్లు ఉన్న చోట క్రిస్టియన్లే ఉండాలి. గతంలో అట్టే ఉండింది, 40 ఏళ్ళ కిందట అదే విధంగా ఉండింది. ఈ కాంగ్రెస్, ఈ ప్రభుత్వాలన్నీ అందరినీ కలిపి కొట్లాటలు పెట్టాయి. అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వాలను వ్యతిరేకిస్తున్నారా? అప్పుడు చేసిన తప్పుల్ని నేను అప్పుడు వాళ్ళు హాయిగా బయట ఉండి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి ఒకే చోట కలిపి పెట్టినారు. ఈ కలపడంతో ఇప్పుడు ఏంది, వాడు సౌండ్ ఎక్కువ పెట్టినాడు, వీడు మా పూజలకు జరుపుకోకూడదు, వీడు మీ పూజలు జరుపుకోకూడదు అని కొట్లాటలు వస్తాను. ఆడేటో దూరంగా ఉన్నప్పుడు వాడు నన్ను, నేను వాడు నన్ను. ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు? 2 ప్రభుత్వాలని విడగొట్టమంటున్నాను నేను. అయ్యా, ఏ 2 ప్రభుత్వాలని? గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఎవరికి వారికి ఆర్బిట్లు గీయండి. ఇదంతా ముస్లింలే, వీళ్ళందరూ ముస్లింలే ఉండండి, ఇక్కడందరూ క్రిస్టియన్లే ఉండండి, ఇక్కడందరూ హిందువులే ఉండండి అని విభజన చేసేయండి. అప్పుడు కొట్లాట్లు ఉండవు కదా. అక్కడ కొట్లాట్లు ఉండవు. వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు హిందువులు, మరి వాళ్ళు ఉండడానికి ఎక్కువ ప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది కదా. మాకెందుకు అంత ప్లేస్ ఇవ్వలేదని వీళ్ళు అడగరా? ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే మేడం, ముస్లిం స్థలంలో ఉన్న చోట హిందువుకు ఉన్నట్టయితే అక్కడ ఆ స్థలాన్ని ఆ ముస్లింకి అమ్మేసి హిందూ చోట పోయి కొనుక్కుందాం. ఇక్కడ హిందూ ఉన్న చోట ముస్లిం ఉంటే మార్పిడి చేసుకుందాం. నీ ఏరియాలో పోయి నువ్వు బతుకు. నివాసం ఉండే చోట మసీదు ఉంటుంది మేడం, వ్యాపారం ఉండే చోట మసీదు ఉండదు. నివాసం ఉన్న చోట కాబట్టి నువ్వు నీ ఏరియాలో పోయి ఉండిపో.
వ్యాపారం కావాలంటే ఒక ఏరియాలో పెట్టుకుందాం. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, బతికే దానికోసం వ్యాపారాలు చేసుకునే దానికోసం ఒక చోట, వ్యాపారాల కోసం బతికేదానికి 2 కిలోమీటర్ల దూరం పోతాడు. మనం అట్లా పెట్టుకుందాం అటండి, ఇంకా సిస్టమేటిక్ హ్యాపీగా ఉంటాం కదా. మనం ఉన్న చోట గుడి ఉండాలి. ఇవన్నీ హిందూ రాజ్యాంగంలో కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇటువంటి మార్పులు వచ్చినప్పుడే కొట్లాటలు రావు. ఓకే సార్, ఫైనల్లీ మీ వాదన అయితే మీరు వినిపించారు కదా, చూద్దాం ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉండబోతుందో. కానీ మీరైతే హిందూ ధర్మాన్ని 2 ముక్కలుగా చేసి దాన్ని 2 రకాలుగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రేక్షకులు ఎలా తీసుకుంటారనేది వాళ్ళ అభిప్రాయం. ప్రేక్షకులలో చాలా మంది ఉన్మాదులు ఉంటారు మేడం. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు, దాని మీద ఖండియరు, దాని మీద డిబేట్కి రారు. కిందికి వచ్చి వీని చంపాలా, వీని నరకాలా, జై శ్రీరామ్ అని పెడతారు. ఏమొస్తుంది? నేను ఎవరిదైనా డిబేట్కి రెడీ. నా అభిప్రాయం తప్పైతే నేను వెనక్కి తీసుకొని నన్ను నేను సంస్కరించుకుంటా. రాని డిబేట్ కానీ నేను ఆహ్వానిస్తాను ప్రతి ఒక్కరిని. స్వామీజీని కూడా రమ్మంటున్నా. నాతో తప్పైతే స్వామీజీలని డిబేట్కి రండి. ఏ స్వామీజీ, ఏ స్వామీజీ అయినా సరే, చిన్న జీఆర్ అయినా సరే నాతో డిబేట్కి రమ్మని అంటున్నా. దేవుడికి నిర్వచనం చెప్పమంటున్నా ఫస్ట్. ఏ దేవుడైనా సరే మీరు నిర్వచనం. వైష్ణవ సాంప్రదాయానికి వ్యతిరేకం కదా, అందుకనే చిరంజీవి స్వామిని పిలుస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన మన స్టేట్లో ఆయనే కదా నెంబర్ 1 ప్రస్తుతానికైతే. ఓహో, మిగతా వాళ్ళు ఎవరు పెద్ద ఫేమస్ కాదు, ఆయనే ఫేమస్. అందుకని ఆయన రమ్మని పిలుస్తున్నారు. అంతే కదా, ఆయన కార్పొరేట్ స్వామి. మళ్ళీ కార్పొరేట్ స్వామి. అంతే కదా, కాళ్ళకు ముక్కాలంటే 5 లక్షలు, 1 లక్ష ఇవ్వాలంట. కాబట్టి ఇప్పుడు మీరు లాస్ట్లో చెప్పిన స్టేట్మెంట్కి ప్రూఫ్ ఉందా? ఆయన కాళ్ళకు మొక్కాలంటే 5 లక్షలు ఇవ్వాలని మీకు ఎవరు చెప్పారు? నేను చాలా యూట్యూబ్ ఛానల్లో చూసాను. ఇక వాళ్ళకి అక్కడ చెప్తే నిజమేనా? అంతే కదా మేడం, దాన్ని ఖండియకపోతే నిజమని అనుకోవాలి కదా. లేదు అదంతా అబద్ధమని చెప్పాలి కదా ఎవరో ఒకరు. ఆయన వచ్చి చెప్పాలని అడుగు. ఎవరో ఒకరు అవన్నీ ఒట్టియండి, ఊరికి అద్భుత కల్పనలు ఇట్లాంటివన్నీ నిందలు మోపుతున్నారు, అవన్నీ ఏం లేదు, స్వామివారి దర్శనం ఫ్రీ, ఎప్పుడైనా సరే ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాలి కదా. మీరు ఎప్పుడైతే ఖండన అది నిజం కిందకే లెక్క. ఏ దాని మీద ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద ఖండన ఎవరో వ్యతిరేకకపోతే నాదే రైట్. కింద కామెంట్ పెడితే కాదు, బయటికి వచ్చి నాది వ్యతిరేకంగా మాట్లాడాలి. అప్పుడు వరకు నాదే కరెక్ట్. ఓకే సార్, చూద్దాం ప్రేక్షకులు అయితే వాళ్ళ అభిప్రాయం ఎలా చెప్పబోతున్నారో. మీరు చూసిన దృష్టికోణంలో హిందూ ధర్మాన్ని సమాజం ఎలా చూడబోతుంది అనేది వాళ్ళకే వదిలేద్దాం. చూశారు కదా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, మనోహర్ గారు కొత్త కొత్త వాదనలు అయితే వినిపించారు. హిందూ ధర్మంలో ఇవి లోపాలని చెప్తున్నారు, వీళ్ళు హిందూ ధర్మంలో కొత్త దేవుళ్ళు అని చెప్పారు, కార్పొరేట్ దేవుళ్ళు అని చెప్పారు. మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఆయన కూడా నేను డిబేట్కి రెడీగా ఉన్నాను అని అన్నారు. మీరు నమ్ముతున్న హిందూ ధర్మంలో నిజంగానే ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయా? ఇవి లోపాలుగా పరిగణిస్తున్నారా, లేకపోతే మీ పరిభాషలో ఇది అజ్ఞానంగా పరిగణిస్తున్నారా? ఏదేమైనప్పటికీ కూడా హిందూ ధర్మం చాలా సనాతనమైన ధర్మం అని నమ్మేవాడు చాలామంది ఉన్నారు. అసలు సనాతన ధర్మం అనే పదమే లేదు అనేది మనోహర్ గారి వాదన. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.